Good evening, friends. Welcome to the session. So let's start our session. Before that, so let me remind our basic rules once again. So మీరు ఎక్కడ ఉన్నా కూడా please focus on the session. You are investing your valuable 1 hour time. So make it worth, make it productive. So be in a silent place, mute లో ఉండండి. ఏమైనా క్వశ్చన్ ఉంటే immediately unmute అయ్యి అడగండి. So feel free to ask me anything at any point of time. Okay, so having said that, మనం ముందుకెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే సో జెంకిన్స్లో ఆప్షన్స్ మనం డిస్కస్ చేసినాం. సో యా మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు కూడా జెంకిన్స్ సర్వర్ క్రియేట్ చేస్తా. ఇక రేపటి నుంచి క్లాస్ కన్నా ముందే నేను జెంకిన్స్ సర్వర్ని రెడీ పెడతాను. ఈ రోజు ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది అంటే మీకు ఆ కమాండ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏవైతే ఇన్స్టలేషన్ కమాండ్స్ ఉన్నాయో ఐ థింక్ లాస్ట్ టైం ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ యూ, ఎందుకంటే కొందరికి లైనక్స్ అప్పటికి కవర్ కాలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను సర్వర్ని క్రియేట్ చేస్తాను అండ్ లైనక్స్ కమాండ్స్ ఏవైతే జెంకిన్స్కి సంబంధించిన లైనక్స్ కమాండ్స్ ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఫస్ట్ థింగ్, సో సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలి మీకు తెలిసిందే. లాంచ్ ఇన్స్టాన్సెస్ జెంకిన్ చూస్తుంటా, వెరీ సింపుల్. అమెజాన్ లినక్స్ క్విక్ స్టార్ట్లోకి రావాలి. అమెజాన్ లినక్స్ ఇన్స్టాన్స్ టైప్ యాక్చువల్లీ T2.micro షుడ్ వర్క్, బట్ సరే వర్క్ కావట్లేదు, స్లో అవుతుంది కాబట్టి జెంకిన్స్కి మట్టుకే T2.medium తీసుకుంటున్నాం. క్లాస్ స్లో కావద్దని. కీ పేర్ మనం క్రియేట్ చేసిన కీ పేర్ ఏంటిది? డెవాప్స్ కీ పేర్. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్ చేయండి. ఆల్రెడీ మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినాం కదా, దాన్నే వాడుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్, లెట్ us యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఇది రెండు మనం క్రియేట్ చేసినవి, ఇది అండ్ ఇది, ఏదైనా ఒకటైనా సరిపోద్ది. సో లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది. రైట్, సరే, జెంకిన్స్ సర్వర్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. దానికి ఎట్లా కనెక్ట్ కావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గిట్ బాష్ ఎక్కడ ఉంది, సారీ మన ప్రైవేట్ కీ ఎక్కడ ఉంది? ఇక్కడ డెవాప్స్ కీస్ అనే ఫోల్డర్లో ఉంది. ఇక్కడికి వచ్చి డైరెక్టరీ వన్ అవసరం లేదు, ఓన్లీ కీనే పెడదాం ఇక్కడ. యా, ఇక్కడికి వచ్చి వైట్ స్పేస్లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. ఓకే, సో నౌ కమ్ హియర్, రైట్ క్లిక్, కనెక్ట్. సో సింపుల్. SSH క్లయింట్ అంటే గిట్ బాష్ ఓపెన్ చేసినాం, ప్రైవేట్ కీ లొకేట్ చేసినాం. అక్కడ ప్రైవేట్ కీ ఉందా? LL కొడితే మనకు కనిపించాలి, సారీ స్మాల్ LL. ప్రైవేట్ కీ కనిపించాలి, మనకు లిస్ట్ కావాలి. దెన్ ఈ కమాండ్ కాపీ చేయండి, పేస్ట్ అండ్ సారీ కాపీ ఇట్, paste, then copy the example, paste. Yeah, now that's it. Server ki connect అయిపోయింది. So great. su dash. Now దీని సర్వర్ నేమ్ ఎట్లా చేంజ్ చేయాలి చెప్పండి? హోస్ట్ నేమ్ సీరియల్. మీరు EC2 రూట్ యూజర్ కాకుండా ఏ యూజర్ ఉన్నా కూడా ముందు సూడో పెట్టాలి. ఓకే, ఫర్ ప్రాపర్ ప్రివిలేజెస్. రూట్ యూజర్ కి బై డిఫాల్ట్ అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సో డైరెక్ట్ సూడో ఇంకా అవసరం లేదు. హోస్ట్ నేమ్ సీరియల్, host name, set host name. yes, great, good observation. Set hyphen host name with Jenkins Jenkins. By the way, ఈ రోజు ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం జాయిన్ అయ్యారా? మీలో ఎవరైనా ఎనీవన్ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం అట్లా జాయిన్ అయితే మీకు 20% ఆఫ్ ద క్లాస్ అర్థం కాదు, ఇట్స్ ఓకే. మీరు ప్రీవియస్ క్లాసెస్ వింటే మీకు ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. సరే, మరి ప్రీవియస్ క్లాసెస్ ఎక్కడ చూడాలి? ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళకి వస్తే వాళ్ళ బెనిఫిట్ కోసం చూపిస్తున్నాం. సో ప్రీవియస్ క్లాసెస్, లాస్ట్ ఏవైతే పాస్ట్ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయో మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి.
మధు కిరణ్ డెవాప్స్ అని కొట్టండి. MADHUKRA మధు కిరణ్ డెవాప్స్. ఇది మన ఛానల్. అరౌండ్ 14.9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. రీసెంట్లీ ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ అయింది లాస్ట్ 4-5 డేస్ నుంచి. బ్యూటిఫుల్ ప్లేలిస్ట్. ఇందులో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఒకవేళ వెరీ బిగినర్ అయితే క్లాస్ 1 చూడండి, 2 చూడండి, 3 చూడండి, 4 చూడండి. చాలా మెల్లిగా చెప్తాను. ఈవెన్ మీరు 2x స్పీడ్లో విన్నా కూడా అర్థమవుతుంది. లేదు మీరు కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అర్థం కావట్లేదంటే మీరు 0.5 స్పీడ్లో వినండి. ఇట్స్ అప్ టు యూ ఏ స్పీడ్లో వినాలనేది మీ చాయిస్. బట్ ఐడియా ఏంటి అంటే మీరు వినాలి, ప్రాక్టీస్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, నేర్చుకోవాలి. ఓకే. సో ఊరికే ఏదో మూవీలా చూసినా కూడా వేస్ట్. ఖచ్చితంగా హ్యాండ్స్ ఆన్ చేయాలి. అండ్ లైనెక్స్ రాని వాళ్ళ కోసం లైనెక్స్ బేసిక్స్ కూడా చెప్పాను. సో ఈ వీడియో కూడా కంప్లీట్ చేసుకునే లాస్ట్ క్లాస్. బై ద వే ఈ వీడియో అందరు చూసారా? కొత్త వాళ్ళు ప్రాక్టీస్ చేశారా? ఐమ్ ఆస్కింగ్, హ్యావ్ యూ ఆల్ ప్రాక్టీస్డ్ లైనెక్స్ కమాండ్స్? ఐమ్ ఆస్కింగ్ యూ. హలో. ఓకే. గట్టిగా హరీషియస్. అదర్స్? న్యూ పీపుల్. ఓల్డ్ పీపుల్ ఎలాగో చేస్తారో ఐ నో దట్. అండ్ ఓకే, చలో. సో ఇప్పుడు మనం ఈ జెంకిన్స్ సర్వర్లో జెంకిన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? జనరల్ ఏ ప్యాకేజ్ అయినా ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం అబ్బా? ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటిది? ఇన్స్టాల్ జెంకిన్స్ -y అంట. ఏమంటుంది? జెంకిన్స్ లేదంట. నో మ్యాచ్ ఫర్ ఆర్గ్యుమెంట్ జెంకిన్స్ అంటే ఈ ఎం అనేది ఏంటిది అంటే ఒక రెపాజిటరీ, ఒక స్టోరేజ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ రెపాజిటరీలో, ఆ స్టోరేజ్లో జెంకిన్స్ కి సంబంధించిన ప్యాకేజ్ లేదు. అందుకే జెంకిన్స్ ఇన్స్టాల్ అయితే లేదు. అదే ఇప్పుడు గిట్ చూడండి, ఎం ఇన్స్టాల్ గిట్, అదే ఇన్స్టాల్ అయిపోతుంది. అదే ఇప్పుడు గిట్ కాకుండా మీరు ట్రీ కొట్టండి, అదే ఇన్స్టాల్ అవుతుంది. వాట్ ఎవర్ మీరు ఏదైనా సరే గిట్ వేస్తుంది. గిట్ అవుతుంది. ఎందుకు గిట్ ఎందుకు ఇన్స్టాల్ అవుతుంది అంటే ఆ ఎంలో గిట్కి సంబంధించిన స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది ఎక్కడ సార్ అంటే cd/etc అని ఒక కాన్ఫిగరేషన్ ఫోల్డర్ ఉంది. అందులో m.repos.d అని ఈ ఫోల్డర్కి వెళ్ళాలి. ఇక్కడ ఆ రెపో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎం ఇన్స్టాల్ ఏది కొట్టినా కూడా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే అది ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇన్స్టాల్ కాదు. అందుకే జెంకిన్స్ ఇన్స్టాల్ కావట్లేదు. సో అందుకే మరి ఆ స్టెప్స్ ఏంటివి? మీరు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ చూసుకుంటే ఆ స్టెప్స్ ఒకసారి చూపిస్తారా? అఫీషియల్ గానే జెంకిన్స్ ఇన్స్టాల్ ఆన్ అమెజాన్ లినక్స్. ఇవే కదా స్టెప్స్. డైరెక్ట్లీ కిందకి వస్తుంది. వీడు ఏం చేస్తుండు? ఫస్ట్ ఎంని అప్డేట్ చేస్తుంది. నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నా. ఇవే కదా, ఇవే కదా స్టెప్స్ వాడు తీసుకుంది. ఏం చేస్తుండు? ఫస్ట్ ఎంని అప్డేట్ చేస్తుంది. ఏం చేస్తుండు? ఎంలో ఒకలా దొరకకపోతే మళ్ళీ ఒకసారి ఎంని అప్డేట్ చేద్దాం, మేబీ ఉండొచ్చేమో. కానీ ఇది కొత్త సర్వర్, అప్డేట్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏం చేస్తుండు? బికాజ్ జెంకిన్స్ కి సంబంధించిన డేటా ఎంలో లేదు కాబట్టి wget కమాండ్ ద్వారా, నిన్న మనం చూసాం wget కమాండ్ ఎందుకు చెప్పండి? డౌన్లోడ్ చేయడానికి. సో wget కమాండ్ ద్వారా జెంకిన్స్ కి సంబంధించిన రెపోని ఇక్కడ etc m.repos.d లో యాడ్ చేయమని చెప్తుండే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్ఎల్ కొట్టండి. జెంకిన్స్ కి సంబంధించిన రెపో ఉందా? లేదు. ఎక్కడ నేను etc m.repos.d లో ఉన్నా. జెంకిన్స్ కి సంబంధించిన రెపో లేదు, డేటా లేదు, అందుకే ఇన్స్టాల్ కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం? ఈ wget కమాండ్ ద్వారా wget ఏం చేస్తుంది? డౌన్లోడ్ చేస్తుంది. మీకు తెలుసు అది. ఈ పాత్ లో నుంచి ఆ జెంకిన్స్ రెపోని డౌన్లోడ్ చేసి ఎక్కడ పెట్టాలి? అవుట్పుట్ ఎక్కడ పెట్టాలి? m.repos.d లో jenkins.repo అనే నేమ్తో పెట్టాలి. అదే జరిగింది ఇక్కడ. దట్స్ ఇట్. ఆ రెపో డౌన్లోడ్ అయింది. Ctrl+L స్క్రీన్ క్లియర్ చేస్తున్నాం. వచ్చిందా jenkins.repo? ఎస్. సో అందుకే ఆ wget కమాండ్. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ ఏంటిది? సో జనరల్లీ ఆ ప్యాకేజెస్ని, ఆ ప్యాకేజ్ ఆథరైజ్డ్ ప్యాకేజెస్ కావా అని చెక్ చేయడానికి కొన్ని కీస్ ఉంటాయి. ఆ కీస్ని కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. సమ్ కీ, జెంకిన్స్ సంబంధించిన కీ అంటే
మన రెపోలో ఉన్నదంతా ఆథరైజ్డా ప్రాపర్గా ఉందా లేదా అని ఈ కీ ద్వారా అది వ్యాలిడేట్ చేసుకుంటుంది. ఫైన్, మళ్ళీ ఒకసారి ఏమైనా అప్డేట్ చేస్తుండే. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా 1 by 1 కమాండ్స్ ఎందుకనే. లాస్ట్ టైం మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసినాం. నెక్స్ట్ ఏంటిది, జెంకిన్స్కి ఏం కావాలి, జావా కావాలి. ఓకే, జెంకిన్స్ ఇది జావా బేస్డ్ సాఫ్ట్వేర్. సో అందుకే జావాని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. మనం ఇన్స్టాల్ జావా అని కొట్టొచ్చు, కానీ వీడు అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఏమంటుందంటే డిఎన్ఎఫ్ని యూజ్ చేస్తాం. ఇది డిఎన్ఎఫ్ కూడా ఎం లాంటిదే. ఇన్ఫాక్ట్ ఎంకి నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ఎంకి నెక్స్ట్ లెవెల్. సో రెండు ఒకటే అనుకోండి ప్రస్తుతానికి మీరు. సో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ అది కూడా ఒక ప్యాకేజ్ మేనేజర్ సింపుల్గా చెప్పాలంటే. సో జావాని ఇన్స్టాల్ చేస్తాం. మరి ఇన్స్టాల్ జావానా ఇన్స్టాల్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, దెన్ ఏం చేస్తాం, నెక్స్ట్ జావా కూడా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం హ్యాపీగా. సో ఇన్స్టాల్ జెంకిన్స్. యాక్చువల్లీ ముందే రావాలి జెంకిన్స్, కానీ బికాజ్ ఎంలో లేకపోయేసరికి మనం ఆ ఎం డౌన్లోడ్ చేసి అంతా రెడ్ చేసుకొని ఇన్స్టాల్ జెంకిన్స్ -y అని కొడుతుంది. ఇప్పుడు జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఆల్ రైట్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈవెన్ ఎవరైతే AWS బ్యాచ్లో ఉన్నారో మీరు కూడా ఇన్ని రోజులు AWS ప్రిపేర్ అయ్యారో లేదో ఐ డోంట్ నో, బట్ ఇప్పటి నుంచి మాత్రం ప్లీజ్ ఫోకస్ ఆన్ డెవాప్స్. ఓకే, AWS కావాలంటే టెంపరీగా హోల్డ్లో పెట్టుకోండి. సో బట్ నాతో పాటు ప్యారలల్లీ జర్నీ చేయండి, డెవాప్స్ జర్నీ. ఓకే, జెంకిన్స్ ఇన్స్టాల్ అయింది. సో జెంకిన్స్ ఇన్స్టాల్ అయితే సరిపోదు, జెంకిన్స్ సర్వీస్ని కూడా స్టార్ట్ చేయాలి. సర్వీస్ స్టార్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి చూడండి, systemctl స్టేటస్ జెంకిన్స్. సో సిస్టమ్, సో ఏముంది, జెంకిన్స్ స్టార్ట్ కాలే. కంట్రోల్ C చేస్తున్నా. స్టార్ట్ చేయాలంటే కమాండ్ ఏంటిది, స్టార్ట్ ఎనేబుల్ స్టార్ట్. ఇప్పుడు జెంకిన్స్ స్టార్ట్ అవుతుంది. సర్వీస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్. మరి ఎనబుల్ ఎందుకు అంటే కూడా చెప్తున్నా. ఎనబుల్ అంటే ఏంటిదంటే, ఒకవేళ ఈ సర్వర్ షట్ డౌన్ అయింది, మళ్ళీ సర్వర్ని స్విచ్ ఆన్ చేసిన, అప్పుడు సర్వర్తో పాటు జెంకిన్స్ కూడా స్టార్ట్ కావాలనుకో బూటింగ్లో, అప్పుడు దాన్ని బూటింగ్లో ఎనబుల్ చేయాలి. ఇక అప్పుడప్పుడు మీ ల్యాప్టాప్లో కూడా కొన్నిసార్లు ల్యాప్టాప్ స్టార్ట్ కాగానే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, జూమ్ ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే, ఒకవేళ ఆ ప్యాకేజ్ మీ ల్యాప్టాప్లో బూటింగ్లో ఎనబుల్ అయితే వస్తుంది. సో అందుకే బూటింగ్లో ఎనబుల్ చేస్తున్నా. అంటే ఈవెన్ ఒకవేళ సర్వర్ స్టాప్ అయి స్టార్ట్ అయినా కూడా జెంకిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఆటోమేటికల్లీ, అదే ఎనబుల్. ఇక్కడ ఉన్న కమాండ్స్ అవే చూడండి. జెంకిన్స్ని ఇన్స్టాల్ చేసిన, జెంకిన్స్ని ఎనబుల్ చేసిన, జెంకిన్స్ని స్టార్ట్ చేసిన. ఓకే, స్టార్ట్ ఎనబుల్ ఇంటర్చేంజబుల్. సో ఇది పైన ఇది కింద. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి జెంకిన్స్ స్టేటస్ ఏముంది, రన్నింగ్ లో ఉంది. ఎప్పటి నుంచి, 1 minute 0 seconds నుంచి. ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఫస్ట్ టైం కనిపిస్తే, నెక్స్ట్ టైం అయితే కనిపించదు అనుకుంటా. నేను మళ్ళీ స్టేటస్ కొడితే ఓకే కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. సరే, కనిపించకపోతే ఎక్కడ చూడాలి, వార్లిబ్ జెంకిన్స్ లో ఉంటుంది. వార్లిబ్ జెంకిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ లో ఉంటుంది. సో మీకు ఇక్కడనే కనిపిస్తుంది, అది కూడా కాపీ పేస్ట్ హియర్. ఏ పోర్ట్, 8080. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఉందంటే ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఏం చేయాలి, ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, క్యాట్ కమాండ్. సో ఇది కంట్రోల్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, బట్ క్యాట్ కమాండ్ కూడా తెలియాలి కాబట్టి, సో అదే ఇక్కడ ఉన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ ఫైల్లో ఉందంట, కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. దట్స్ ఇట్, జెంకిన్స్. ఓకే, నౌ వీ నీడ్ టు కస్టమైజ్. సో నేను చెప్పాను కదా జెంకిన్స్ ఏంటిది, ప్లగిన్ బేస్డ్ సాఫ్ట్వేర్, ప్లగిన్ బేస్డ్ థింగ్. సో మరి ఏ ప్లగిన్స్ కావాలి, మీరు కూడా మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ టైం కదా, లెట్ జెంకిన్స్ డిసైడ్. అదే ఇంటెలిజెంట్గా దానికి కావాల్సినవి
డిసైడ్ చేసుకుంటుంది. బేసిక్ ప్లగిన్స్ అన్ని అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఏమిటి బేసిక్ ప్లగిన్స్? గిట్, ఓకే, సో గిట్ హబ్, యాంట్, సో గిట్ హబ్ బ్రాంచ్, టైమ్ స్టాంప్, ఈమెయిల్ ఎక్స్టెన్షన్, మెయిలర్, ఇలాంటి కొన్ని బేసిక్ ప్లగిన్స్ అని సెట్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ యూజర్ అడ్మిన్ తీసుకుందాం, మధు తీసుకుందాం. అడ్మిన్ యూజర్ మధు, 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 పాస్ మెయిల్ ఫుల్ నేమ్ మధు, మెయిల్ కూడా madu@gmail.com అంట. సో అన్ని మధు. సేవ్ అండ్ కంటిన్యూ, క్లోజ్, సేవ్ అండ్ ఫినిష్. ఇప్పుడు మీకు అర్థమైన అందరికి జెంకిన్స్ ఇన్స్టలేషన్ స్టెప్స్ లాస్ట్ క్లాస్ లో చెప్పలే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ అందరికీ అర్థమైనాయా? క్విక్లీ టైప్ ఎస్ సార్, టైప్ వై. మీరు ఎస్ అని టైప్ చేస్తున్నా పర్లేదు, కానీ టైప్ వై, సో దట్ ఐ గెట్ టు నో యు ఆర్ అండర్స్టాండ్. అర్థం కాకపోతే ఎన్ అని టైప్. సో ఓకే, సో ఇవే జెంకిన్స్ ఇన్స్టలేషన్ చెప్పు. ఇందులో ఏముంది చెప్పండి, సింపుల్. ఓకే, సో కాన్సెప్ట్ తెలిస్తే సింపుల్, తెలియకపోతే ఇదేదో రాకెట్ సైన్స్ లా అనిపిస్తుంది. ఓకే, సో నా ఇప్పుడు ముందుకెళ్దాం. చేస్తున్నా సరే, నేనేం చేస్తా అంటే క్విక్లీ ఓ 2 జాబ్స్ రెడీ చేస్తా. జాబ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా, ఇంకేంటిది ఐటమ్ అన్నా ఒకటే. జాబ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా, ఐటమ్ అన్నా ఒకటే. సరే, ఒక 2 జాబ్స్ క్రియేట్ చేస్తున్నాను క్విక్లీ. జాబ్ 1 అంటది ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ తీసుకుందాం, పైప్ లైన్ మనం తర్వాత చూద్దాం. ఓకే, సో జాబ్ కాన్ఫిగరేషన్స్ కూడా డిఫాల్ట్ ఉండని, ఇప్పుడు నేనేం మార్చాను. సేవ్. ఎలాగో మనం డీప్ డైవ్ చేస్తాము కమింగ్ డేస్ లో. CI/CD పైప్ లైన్, న్యూ ఐటమ్, జాబ్ 2. ఓకే, జాబ్ 2 ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సో జాబ్స్ 2 రెడీ అయినాయి. ఏంటి జాబ్స్ అంటే అది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బేసికల్ జెంకిన్స్ కి మనం చెప్తున్నాం, ఈ జాబ్ లో చెప్తాం జాబ్, ఇక్కడ ఫేస్బుక్ కోడ్ ఉంది గిట్ హబ్ లో, ఆర్బిట్ బకెట్ లో. జాబ్ దాన్ని క్లోన్ చేసుకో. జాబ్ 1 దాన్ని బిల్డ్ చేయి. ఎట్లా బిల్డ్ చేయి? మేవెన్ ద్వారా. జాబ్ 1 లో మళ్ళీ చెప్తాం ఏమని, దాన్ని డిప్లాయ్ చేయమంటాం. ఇష్యూస్ ఉంటే మెయిల్ చేయమంటాం. ఇంకేదో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, డాకరైజ్ చేయమంటాం, స్కాన్ చేయమంటాం, సోనార్ క్యూబ్ ద్వారా క్లస్టర్ లో డిప్లాయ్ చేయమంటాం. ఇవన్నీ మీకు ముందు ముందు అర్థమవుతాయి. బట్ జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ జాబ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మరి జాబ్ని ఎట్లా ట్రిగ్గర్ చేయాలి, ఎట్లా బిల్డ్ చేయాలి? ఇక్కడ బిల్డ్ ఆప్షన్ ఉంటుంది. రీఫ్రెష్, రీఫ్రెష్. నేను 2 టైమ్స్ బిల్డ్ చేసిన, 6 milli seconds లో అయిపోయింది. ఎందుకు సార్ అంత తొందర అయిపోయింది అంటే, అందులో ఏం లేదు, ఒక ఎంటీ జాబ్, డమ్మీ జాబ్, నథింగ్ ఈజ్ దేర్, అందుకే క్విక్లీ అయిపోయింది. నా సరే, సో ఇప్పుడు ఏ యూజర్తో నేను లాగిన్ అయి ఉన్నా? మధు యూజర్తో లాగిన్ అయ్యి ఉన్నా. లాస్ట్ టైం నేను మీకు ఎక్కడ చెప్తున్నా? ఐ థింక్ సెక్యూరిటీ దగ్గర చెప్తున్నట్టు కదా. ఎస్ సార్, నో కరెక్ట్ మీ. ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్ జెంకిన్స్ సెక్యూరిటీ, రైట్? సో ఎక్కడ ఆపేసాను? ఆథెంటికేషన్, ఆథరైజేషన్ చెప్పాను. Did I cover the difference between authentication versus authorization? Yes, అండి. Yeah. So okay. So now you knew what is authorization, what is authentication. సింపుల్ గా ఏం లేదు. యూజర్ అకౌంట్ క్రియేట్ అయితే ఐడెంటిటీ ఉంటే ఏంటిది? అది ఆథెంటికేషన్. ఓకే, ఐడెంటిటీ ఉంటే ఆథెంటికేషన్. ఆ ఐడెంటిటీకి రైట్ పర్మిషన్ ఉంటే ఏంటిది? అది ఆథరైజేషన్. డిఫాల్ట్ ఏముంటుంది పెయింట్ లో? ఏరియాలా? సో ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్ మీకు అర్థమైంది. సో యా, నా మీకు ఆథెంటికేషన్ సిస్టంలోకి వెళ్తే జెంకిన్స్ లో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్ జెంకిన్స్ అనేది ఇట్స్ సెట్టింగ్స్ పేజ్ ఫర్ జెంకిన్స్. ఇప్పుడు మన మొబైల్లో సెట్టింగ్స్ ఎట్లా అది అట్లా, ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ జెంకిన్స్. ఇందులో సో సెక్యూరిటీలో వెళ్తే యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ యూజర్స్ కి పర్మిషన్ ఎట్లా ఇవ్వాలి ఉంటుంది. సరే, కొందరు యూజర్స్ ని క్రియేట్ చేద్దాం. యూజర్స్
మధు యూజర్ ఉన్నాడు, క్రియేట్ యూజర్. క్విక్లీ నేను ఒక 2-3 యూజర్స్ క్రియేట్ చేస్తాను. యూజర్ 1, పాస్వర్డ్ యూజర్ 1, పాస్వర్డ్ యూజర్ 1, ఫుల్ నేమ్ యూజర్ 1, మెయిల్ ఐడి user1@gmail.com. సో అన్ని సేమ్ ఇస్తున్నా ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ యూజర్ 2 తీసుకుందాం. యూజర్ 2, పాస్వర్డ్ యూజర్ 2, కన్ఫర్మ్ పాస్వర్డ్ యూజర్ 2, ఫుల్ నేమ్ కూడా యూజర్ 2, ఈమెయిల్ అడ్రస్ user2@gmail.com. ఇంకో యూజర్ తీసుకుందాం. ఓకే, యూజర్ 3 ఇప్పుడు యూజర్ 2 3. సో 3 users and user 1, user 2, user 3. సో ద క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ఈ అందరు యూజర్స్ కి సేమ్ పర్మిషన్ ఉండాలా జెంకిన్స్ పైన? నో. ఎస్ అన్న. ఎందుకంటే ఇందులో ఈ యూజర్స్ లో మేబీ ఒకరిద్దరు ఫ్రెషర్ అయి ఉండొచ్చు, ఇంకొందరు సీనియర్ ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకొందరు టెస్టింగ్ టీమ్ మెంబర్ అయి ఉండొచ్చు. అందరికి జెంకిన్స్ పైన ఫుల్ యాక్సెస్ ఇస్తే వాళ్ళకి తెలుసో తెలియకనో ఏదైనా జాబ్ ని డిలీట్ చేస్తే దట్ విల్ బి ఎ బిగ్ ఎస్కలేషన్ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్. అందుకే ఎవరికైనా కూడా ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలో అంతవరకే యాక్సెస్ ఇవ్వాలి. సో థియరీ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్, ఎక్కువ యాక్సెస్ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే దెర్ ఇస్ అ పొటెన్షియల్ థ్రెట్, తక్కువ ఇస్తే దే కెనాట్ కంప్లీట్ దేర్ టాస్క్. సో ఎంతవరకు కావాలో అంతవరకే థియరీ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్. సరే, ఫైన్. సో నౌ, సో ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు అనుకుందాం. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడికి రండి, యూజర్స్ 4 ఉన్నారు. ఓకే, ఈ యూజర్స్ ఎక్కడ క్రియేట్ అవుతుండ్రు? జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ లో క్రియేట్ అవుతుండ్రు. ఇప్పుడు యాక్సెస్ పార్ట్ అంటే ఆథరైజేషన్ పార్ట్కి వస్తే, సెక్యూరిటీకి వస్తే, ఇవి మనం డిస్కస్ చేసినాం కదా ఆథెంటికేషన్ పార్ట్. సో ఇది మార్చొద్దు, జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ ఉండనియండి. మీరు అది తీసేసేస్తే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఆథరైజేషన్ పార్ట్కి వద్దాం ఇప్పుడు. సో నా ఏముంది ఆథరైజేషన్ లో? లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, అంటే లాగిన్ అయిన వాళ్ళందరూ ఏమైనా చేయొచ్చు అంట. సో ఒకసారి లాగిన్ అయిదాం వేరే యూజర్ తోటి, ఈ విండోలో లాగిన్ అయిదాం. సో కాపీ చేద్దాం, ఇట్లా ఎందుకు వస్తుందంటే అది HTTPS కాదు. ఓకే, సో యూజర్ నేమ్ ఏంటి చెప్పండి? యూజర్ 1 తో లాగిన్ అయినా, యూజర్ 1. ఇప్పుడు యూజర్ 1 కి ఫుల్ యాక్సెస్ ఉందా? ఉంది. యూజర్ 1 బిల్ చేయగలుగుతాడా? బిల్ చేయగలుగుతాడు. యూజర్ 1 కొత్త జాబ్ క్రియేట్ చేయగలుగుతాడా? న్యూ ఐటమ్ క్రియేట్ చేయగలుగుతాడు. జాబ్ 3. So which means logged in user can do anything. Now I have logged in as a user 1. Configure లోకి వెళ్ళినా కూడా మొత్తం యాక్సెస్ ఉంటుంది. సో మేనేజ్ జెంకిన్స్ కూడా యాక్సెస్ ఉంది, అన్నిటికీ ఉంది. ఓకే, సో దాని మీనింగ్ ఏంటిది? లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. బట్ రియల్ టైంలో అట్లా ఉండొద్దు. ఓకే, సో యూజర్కి లాగిన్ అయితే అన్ని యాక్సెస్ ఉంటే కష్టం. సో రియల్ టైంలో ఎట్లుంటాయంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏంటి ఆ స్ట్రాటజీస్? ఆథరైజేషన్ స్ట్రాటజీస్ ఏంటివి అంటే, సో ఫస్ట్ వన్ matrix based authorization, project based authorization, role based authorization. ఏంటి ఆథరైజేషన్ చూద్దాం. లెట్స్ సే కొందరు యూజర్స్ ఉన్నారు అనుకుందాం. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4, యూజర్ 5. సో ఇక్కడ మనం ఏ యూజర్కి ఏ పర్మిషన్ అనేది మనం మాన్యువల్లీ డిసైడ్ కావచ్చు. ఓకే, యూజర్ 1 మేబీ మేనేజర్ ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే వీడు ఆర్కిటెక్ట్ ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. మేబీ యూజర్ 2 ఫ్రెషర్ డిలీట్ యాక్సెస్ ఇవ్వద్దు, ఓన్లీ వ్యూ యాక్సెస్ ఇవ్వాలి. అంటే జస్ట్ చూడాలి అంతే యూజర్ 2, ఇంకేం చేయొద్దు. యూజర్ 3 టెస్టింగ్ టీమ్, సో వీళ్ళకి కాన్ఫిగర్ యాక్సెస్ ఇవ్వద్దు, వీళ్ళకి జస్ట్ బిల్డ్ యాక్సెస్ ఇవ్వాలి. బిల్డ్ చేసుకుంటారు, అవుట్పుట్ చూస్తారు. అంటే బిల్డ్ యాక్సెస్ ఇవ్వాలి, వ్యూ ఆర్ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. మేబీ ఈయన యూజర్ 4 వేరే టీం మెంబర్, ఈయనకు దానికి సంబంధించిన రెస్పెక్టివ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇట్లా
మ్యాట్రిక్స్ అంటే ఏ యూజర్ కి ఏ యాక్సెస్, మ్యాట్రిక్స్ లాగా. దాన్ని మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటారు. అది ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడనే ఉంటుంది. చూడు, ఆథరైజేషన్ లో మీరు ఓపెన్ చేస్తే కెన్ యూ సీ మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇవంతా అవసరం లేదండి. ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది. లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, బట్ యాక్చువల్లీ మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ. ఇక్కడ మీకు మ్యాట్రిక్స్ వస్తుంది, ఒక మ్యాట్రిక్స్ లా ఉంది. సో ఎవరికి ఏ రకమైన యాక్సెస్ ఇవ్వాలనేది మీ చాయిస్. సో అనానమస్ మెంబర్స్ కి ఇవ్వడం యాక్సెస్ కరెక్టా? నో. సో అనానమస్ మెంబర్స్ కి ఎలాంటి యాక్సెస్ వద్దు, ఐడెంటిటీ లేని వాళ్ళ. ఓకే, ఆథెంటికేటెడ్ యూజర్స్ కి మేబీ అడ్మిన్ యాక్సెస్ కాకపోయినా ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇద్దాం. లేదు, యూజర్స్ యాడ్ చేద్దాం. సో మధుని యాడ్ చేద్దాం. మధు user 1, user 2, యూజర్స్ యాడ్ చేయొచ్చు. యూజర్ 3. సరే, అట్లీస్ట్ ఒక్క యూజర్ కన్నా ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏ యూజర్ కూడా ఫుల్ యాక్సెస్ ఇవ్వకపోతే మరి జెంకిన్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? సో అట్లీస్ట్ వన్ యూజర్, అడ్మిన్ యూజర్, లెట్స్ సే మధు యూజర్, ఓవరాల్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు. లేదంటే ఇక్కడ చివరిలో చెక్ చేస్తారు, అన్ని యాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు మధుకి. సో ఓకే, ఏమైనా ప్రాబ్లం వస్తే మధు కెన్ ట్రబుల్ షూట్. సరే, ఇప్పుడు యూజర్ 1. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మధుకి ఫుల్ ఇచ్చిన, అప్లై చేస్తున్నా. అప్లై అన్నా సేవ్ అన్నా ఒకటే. మీరు సేవ్ చేసిండ్రు అనుకో ఈ స్క్రీన్లోకి వెళ్ళి బయటకు వెళ్తారు. అదే అప్లై చేసిండ్రు అనుకో సెక్యూరిటీలోకి వెళ్తున్నా. మళ్ళీ అప్లై చేసిండ్రు అనుకో ఓకే, జస్ట్ ఇక్కడ సేవ్ అవుతుంది కానీ బయటకు వెళ్ళారు. సరే, ఆ యూజర్స్ యాడ్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఆ యూజర్స్కి ఏమి ఇవ్వలే కదా. యూజర్ 1, యూజర్ 2. సో ఇప్పుడు యూజర్ 1 కి యూజర్ 2 కి ఏమైనా యాక్సెస్ ఉందా? లేదు. ఒకసారి లాగిన్ కావడానికి ట్రై చేద్దాం. యూజర్ 1, యూజర్ 2. యూజర్ 1 కదా, లాగౌట్ అవుతున్నా. యూజర్ 1 ఏమొస్తుంది చెప్పండి? అసలు యూజర్ 1 కి ఎట్లాంటి యాక్సెస్ లేదు, ఓవరాల్ రీడ్ యాక్సెస్ కూడా లేదు. ఎందుకు? ఇక్కడ లేదు, యూజర్ 1 కి ఏం యాక్సెస్ లేదు, అందుకే వీనికి ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను చేస్తే చూడండి, యూజర్ 1 కి అట్లీస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తాను. సో లాగిన్ అని అవుతాడు. అప్లై అంటే సేవ్ చేసిన, ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా, కనిపిస్తుందా యూజర్ 1 కి? లాగిన్ అయ్యండి. మరి యూజర్ 1 కి జాబ్స్ ఎందుకు కనిపించట్లేదు సార్? ఇక్కడ జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3 ఉన్నాయి కదా, ఎందుకు కనిపించట్లే? యా, ఆస్కింగ్ యూ. We didn't given the permission. Yeah, we haven't given any permission. Just overall ఇచ్చినాం కానీ లోపలికి పోవడానికి we haven't given any permission. So we can give access at credentials level, agent level, job level, run level, metrics రకరకాలు ఉన్నాయి. సరే, జాబ్ లెవెల్లో చూద్దాం. సో యూజర్ 1 కి మేబీ నేను ఏమి ఇస్తాను అంటే రీడ్ యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, రికార్డింగ్ చూసినప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి. రీడ్ యాక్సెస్ యూజర్ 1 కి ఏమి ఇచ్చిన, జాబ్స్ లో రీడ్ యాక్సెస్ ఇచ్చిన. అప్లై, ఇక్కడికి రండి. యూజర్ 1 రీఫ్రెష్ చేస్తున్నా. కెన్ యూ సీ యూజర్ 1 కి జాబ్స్ కనిపిస్తున్నాయి కానీ ఏ యాక్సెస్? ఓన్లీ రీడ్ యాక్సెస్. హీ కెనాట్ బిల్డ్ ద జాబ్, హీ కెనాట్ రీనేమ్ ద జాబ్, హీ కెనాట్ కాన్ఫిగర్ ద జాబ్, హీ కెన్ డూ నథింగ్, ఓన్లీ వ్యూ. ఎట్ మ్యాక్స్ హీ కెన్ సీ ద కన్సోల్ అవుట్పుట్, జాబ్ లో ఏం జరిగిందో చూడొచ్చు. ఓకే, మేబీ ఎవరైనా జూనియర్ ఇంజనీర్ జస్ట్ ఇంటర్న్ ఉంటే వాళ్ళకి ఇట్లా మనం ఇవ్వచ్చు, సో దట్ వాళ్ళు చూస్తారు ఏం జరుగుతుందని. కానీ వాళ్ళు ఏం చేయలేరు. లేదు, యూజర్ 1 కి కనీసం మేబీ బిల్డ్ పర్మిషన్, డిలీట్ పర్మిషన్ వద్దు కానీ బిల్డ్ పర్మిషన్. మళ్ళీ ఇక్కడికి రండి. యూజర్ 1 జాబ్ లో ఏ పర్మిషన్ ఇద్దాం? బిల్డ్. ఇక్కడ బిల్డ్ పర్మిషన్ ఇస్తాం. అప్లై, ఇక్కడికి రండి, రీఫ్రెష్ చేయండి. కెన్ యూ సీ ఏమొచ్చింది ఇప్పుడు యూజర్ 1 కి? బిల్డ్ పర్మిషన్ వచ్చింది.
he can build the job now. Okay, so user 1 can trigger the jobs. Refresh. Build line. 5, 6, 7. But can he delete the job? Yeah, he cannot delete. Only build చేస్తాడు, delete చేయలేడు. ఈయన కాన్ఫిగర్ ఏమైనా చేంజ్ చేయగలుగుతాడా? నో, హీ కెనాట్ కాన్ఫిగర్, రీకాన్ఫిగర్. ఈయన బిల్డ్ చేయగలుగుతాడు, అవుట్పుట్ చూడగలుగుతాడు, అంతే. సో మేబీ టెస్టింగ్ టీమ్ మెంబర్కి ఇట్లా ఇవ్వచ్చు. లేదు ఆయన డెవాప్స్ ఇంజనీర్ అనుకుందాం, యూజర్ 1 కాన్ఫిగర్ యాక్సెస్ కూడా ఇవ్వాలి. కాన్ఫిగర్ కానీ మేబీ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ డిలీట్ యాక్సెస్ ఇవ్వాలనుకోవట్లేదు. సో కాన్ఫిగర్ యాక్సెస్ అప్లై. రండి, రిఫ్రెష్. Yeah, now he can configure the job as well. ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు వచ్చింది కాన్ఫిగర్. మేబీ ఏమైనా కాన్ఫిగర్ చేస్తాడు, గిట్ లింక్ యాడ్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. యా మేబీ ఇట్లా మనం యూజర్ ని బట్టి యాక్సెస్ ఇవ్వచ్చు. అదే ఏంటిది, దట్ ఈస్ మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్. లెట్స్ సే యూజర్ 1 డిలీట్ యాక్సెస్ కూడా ఇద్దాం. డిలీట్, అప్లై చేసిన, రిఫ్రెష్ చేయండి, చూస్తుంటే డిలీట్ ప్రాజెక్ట్. నౌ యూజర్ 1 కెన్ డిలీట్ యాజ్ వెల్. సో ఈ రకంగా యూజర్ ని బట్టి వీఆర్ గివింగ్ యాక్సెస్. ఓకే, దాన్నే ఏమంటారు, మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటారు. ఏ యూజర్ కి అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తాం. సో క్లియరా అందరికి? ఐమ్ ఆస్కింగ్ యూ. సో మీరు ఇట్లా యూజర్ని యాడ్ చేసుకుంటారు. లెట్స్ సే కిరణ్ యూజర్ని యాడ్ చేద్దాం. ఆ యూజర్ కి యాక్సెస్ కావాలని అందిద్దాం. ఎట్లా ఎందుకు వస్తుంది కిరణ్ రెడ్ కలర్ లో? నేను ఏమంటాను, యూజర్ ని క్రియేట్ చేయలేదు, మనం క్రియేట్ చేయలేదు. ఎస్, వీ హావెంట్ క్రియేటెడ్ కిరణ్ యూజర్, వీ క్రియేటెడ్ ఓన్లీ మధు యూజర్ 1, 2, 3. అందుకే ఇట్లా వస్తుంది. రియల్ టైమ్ లో మనకి ఏ దానికైనా సరే, ఐ మీన్ గ్రూప్ కి డిలీట్ ఆప్షన్ ఇవ్వరు కదా? డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్, డిపెండ్స్ ఆన్ ద మెంబర్. సో బట్ డిలీట్ చేసింది హిస్టరీ ఉంటుందా సార్? లైక్ ఎవరు డిలీట్ చేశారు, లాగ్స్ లో ఉండొచ్చు, కానీ అంత డెప్త్ లో చేయరు. ఓకే, సో లాగ్స్ లో చూడండి. సో ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఈ మ్యాట్రిక్స్ బేస్డ్ క్లియర్? యా, ప్లీజ్ టైప్ 5. yes, clear now. Everyone, now next authorization strategy ఏంటిది? నెక్స్ట్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అంటే ప్రాజెక్ట్ బేస్డ్. ప్రాజెక్ట్ అన్నా, జాబ్ అన్నా, ఐటమ్ అన్నా ఒకటే. అంటే దీని మీనింగ్ ఏంటిది, ఇట్లా ఈ యూజర్స్ అందరికి, ఓకే, సో యూజర్స్ లెవెల్లో ఇవ్వడం కన్నా బెటర్ జాబ్స్ ఉన్నాయి అనుకుందాం. జాబ్ 1 ఉంది, జాబ్ 2 ఉంది, జాబ్ 3 ఉంది. ఏ జాబ్ కి ఏ యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలి? మేబీ జాబ్ 1 ఎవరి కోసం? డెవలపర్స్ కోసం. డెవలపర్స్ కి యాక్సెస్ ఇచ్చేద్దాం. జాబ్ 2 డెవాప్స్ ఇంజనీర్స్ క్రియేట్ చేసి డెవాప్స్ ఇంజనీర్ కి యాక్సెస్ ఇద్దాం. జాబ్ 3 మేబీ టెస్టింగ్ టీమ్ వాళ్ళు, సో టెస్టింగ్ టీమ్ వాళ్ళకి యాక్సెస్ ఇద్దాం. అట్లా ప్రాజెక్ట్ బేస్డ్, జాబ్ బేస్డ్ ఆర్ ఐటమ్ బేస్డ్ అనుకో, దాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ అంటారు. అది ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడనే ఉంటుంది. చూడండి, మ్యాట్రిక్స్ బేస్డ్ తీసేసి ప్రాజెక్ట్ బేస్డ్ పెట్టండి. సో యా, ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్. సో అట్లీస్ట్ ఆథెంటికేటెడ్ యూజర్ కి ఓవరాల్ గా రీడ్ యాక్సెస్ ఇద్దాం. కానీ ఇక్కడ జాబ్ బేస్డ్ ఇవ్వట్లేము మనం. సో ఇక్కడ ఈ జాబ్ ఉన్నా కూడా మనం టచ్ చేయము, ఓన్లీ ఓవరాల్ ఇక్కడ రీడ్ ఇస్తాం అంతే. ప్రాజెక్ట్ బేస్డ్ కాబట్టి ఓవరాల్ రీడ్ ఇద్దాం. అప్లై. చూడండి ఇక్కడికి రండి. సో ఇంకా ఇప్పుడు యూజర్ 1 కి జస్ట్ ఓవరాల్ రీడ్ ఇచ్చినాం కాబట్టి లాగిన్ అయింది, కానీ ఇక్కడ జాబ్స్ ఏం కనిపించదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం, అట్లీస్ట్ ఒక్క యూజర్కి అయితే ఫుల్ ఇద్దాం. ఎవరో ఒక యూజర్కి ఫుల్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక్క యూజర్ కూడా ఫుల్ యాక్సెస్ ఇవ్వకపోతే ఇంకా కష్టం అవుతుంది. సో మధు యూజర్కి, బికాస్ మధు ఈజ్ అడ్మిన్ యూజర్. అప్లై, సేవ్. నౌ డాష్ బోర్డ్ లోకి రండి. ఇప్పుడు ఈ జాబ్ 2 కి ఎవరికి ఇద్దాం, జాబ్ 3 కి ఎవరికి ఇద్దాం? లెట్స్ సే ఇప్పుడు ఈ యూజర్ ఎవరు? యూజర్ 1. ఆ యూజర్ 1 కి జాబ్ 2 పైన యాక్సెస్ ఇవ్వాలి. మేబీ వాళ్ళ టీమ్ జాబ్ అనుకున్నాం, లేకపోతే ఆయన జాబ్. సో ఓన్లీ ఇప్పుడు నేను యూజర్ 2 కి ఏమి ఇస్తాను? ఓవరాల్ గా ఇవ్వట్లేను, జాబ్ 2 పైన ఇస్తాను. జాబ్ 2ని క్లిక్ చేయండి, కాన్ఫిగర్ లోకి వెళ్ళండి. ఇక్కడ
ఇక్కడ మీకు ఇనబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అని ఉంటుంది. అంటే ఈ జాబ్ లెవెల్లో ఎవరికి ఇద్దాం యాక్సెస్? యాడ్ యూజర్ వన్. ఆ యూజర్ వన్ కూడా ఏమి ఇద్దాం? ఆ జాబ్ ఓన్లీ జాబ్ 2ని రీడ్ చేసేది ఇద్దాం అండ్ కాన్ఫిగర్ చేసేది ఇద్దాం. బిల్డ్ చేసేది వద్దు. రీడ్ చేసేది, కాన్ఫిగర్ చేసేది, బిల్డ్ చేసేది వద్దు. అప్లై. యూజర్ 1లోకి వెళ్దాం, రిఫ్రెష్ చేయండి. జాబ్ 2 కనిపిస్తుందా? కనిపిస్తుంది. బిల్డ్ చేయగలుగుతారా? చేయలేడు. కానీ కాన్ఫిగర్ చేయగలుగుతారా? చేయగలుగుతారు. అట్లా మన చాయిస్. లేదు, ఈ యూజర్ 1కి మొత్తం ఇచ్చేద్దాం జాబ్ పైన. బిల్డ్, క్యాన్సిల్, డిలీట్, డిస్కవర్, మూవ్, వర్క్ స్పేస్. అంటే ఆ జాబ్ బిల్డ్ అయినప్పుడు ఏవైతే కంటెంట్ ఉందో అది కూడా చూడాలి. వర్క్ స్పేస్ యాక్సెస్, డిలీట్ యాక్సెస్ అన్ని ఇచ్చుకోవచ్చు. సో అప్లై, సేవ్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూడండి, బిల్డ్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది, రీనేమ్ ఆప్షన్ ఉంది, కాన్ఫిగర్. వర్క్ స్పేస్ అంటే ఆ జాబ్ బిల్డ్ అయితే ఏదైతే డేటా ఉంటుందో అదంతా వర్క్ స్పేస్లో పడుతుంది. ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఆర్ యూ గుడ్? హలో, ఆర్ వి గుడ్? ఎస్ అను. ఇక్కడ Yes, వరకు క్లియరా? ఎస్ నా. ఓకే. సో ఇదేంటిది? ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్. నెక్స్ట్ వచ్చేసేసి రోల్ బేస్డ్ ఆథరైజేషన్. మరి రోల్ బేస్డ్ ఏంటి అంటే ఇది కొంచెం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు మీరు యూజర్ లెవెల్లో ఇచ్చుకుంటూ పోతే ఎంత మంది యూజర్స్ కనిస్తారు? ఇప్పుడు ఎందరో యూజర్స్ ఉండొచ్చు. ప్రతి యూజర్స్కి మీరు ఇచ్చుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే టైం తీసుకుంటుంది అండ్ ప్రోన్ టు ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్కి అవకాశాలు ఉంటాయి. అట్లనే జాబ్ బేస్డ్ ఇచ్చుకుంటూ పోతే ఇంకా కష్టం, ఒక్కొక్క జాబ్ పైన ఇచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా బెటర్ ఏంటిది అంటే రోల్ బేస్డ్. ఇట్లా యూజర్ బేస్డ్, జాబ్ బేస్డ్ కాకుండా రోల్స్ క్రియేట్ చేద్దాం, గ్రూప్స్ లాగా. ఏమన్నా డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, డెవాప్స్ అనే రోల్ క్రియేట్ చేద్దాం, గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఆ గ్రూప్ లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆ గ్రూప్ కి యాక్సెస్ ఇద్దాం. డెవాప్స్ గ్రూప్, గ్రూప్, టెస్టింగ్ టీమ్ గ్రూప్. ఓకే, సో డెవలపర్స్, మేనేజర్స్, ఇట్లా మీరు గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఏం చేయొచ్చు? ఆ గ్రూప్ లెవెల్లో యాక్సెస్ ఇద్దాం. ఆ గ్రూప్ లెవెల్లో డెవాప్స్ ఇంజనీర్కి యాక్సెస్ ఇవ్వాలి. రీడా, రైటా, డిలీటా, కాన్ఫిగరా, వ్యూనా, క్యూఏ ఇంజనీర్కి ఎన్ని ఇవ్వాలి, డెవలపర్స్కి ఎన్ని ఇవ్వాలి, మేనేజర్స్కి ఏ యాక్సెస్ ఉంటుంది. ఓకే, మేనేజర్స్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఇట్లా ఆ గ్రూప్ లెవెల్లో యాక్సెస్ ఇద్దాం. నా కొత్త ఇంజనీర్ వస్తే, కొత్త ఎంప్లాయీ వస్తే, వాడు డెవాప్స్ ఇంజనీర్ అయితే డెవాప్స్ గ్రూప్లో యాడ్ చేద్దాం. వాడు డెవలపర్ అయితే డెవలప్మెంట్ గ్రూప్లో యాడ్ చేద్దాం. వాడు టెస్టింగ్ టీమ్ అయితే క్యూఏ గ్రూప్లో యాడ్ చేద్దాం. సో అట్లా ఏం చేయొచ్చు? మనం గ్రూప్ లెవెల్గా యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే గ్రూపులు క్రియేట్ చేసి వచ్చిన కొత్త ఎంప్లాయీ ఏదో ఒక గ్రూప్లో బిలాంగ్ అయ్యేటట్టు చూద్దాం. అప్పుడు ఆ గ్రూప్ పర్మిషన్స్ ఆ ఎంప్లాయీకి వస్తాయి. వాట్ ఇట్? థియరీ క్లియరా? సో ఒక్కసారి అది కూడా చూద్దాం. చూడండి, అయితే మీకు ఇక్కడ మరి ఎక్కడ కనిపిస్తుంది? కాన్ఫిగర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూస్తే ఏదది, సారీ, డాష్బోర్డ్లో మేనేజ్ జెంకిన్స్లో సెక్యూరిటీలోకి వెళ్తే మీరు ఆథరైజేషన్లో వెళ్తే అది కనిపించదు రోల్ బేస్డ్. అదేంటి సార్ మరి ఇక్కడ ఎందుకు లేదు అంటే ఈ ప్లగిన్ జెంకిన్స్ ఇన్స్టాల్ చేయలేదు. దీనికి సంబంధించింది చెప్పాను కదా. వాట్ ఈస్ జెంకిన్స్? జెంకిన్స్ ఈజ్ అ ప్లగిన్ బేస్డ్ టూల్. ఆ ప్లగిన్ ఇక్కడ లేదు, అందుకే ఆ ఫంక్షనాలిటీ కనిపించట్లేదు. సో మనం ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఏం ప్లగిన్? ఆ ప్లగిన్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆ జెంకిన్స్ కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది. నేను చెప్పాను కదా వాట్ ఈస్ ప్లగిన్, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఇచ్చేది. మన చార్జర్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు నా ల్యాప్టాప్ కి చార్జర్ కనెక్ట్ అయింది, చార్జర్ ప్లగిన్ అయి ఉంది, ఛార్జింగ్ అవుతుంది. చార్జర్ తీసేస్తే ఆ ఫంక్షనాలిటీ ఉండదు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక ప్లగిన్ ని మనం పెట్టాలి. మరి ప్లగిన్స్ ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? అండ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపించాలి. ఆ తర్వాత రోల్ బేస్డ్ ఎట్లా చేయాలి మనం బ్రేక్ తర్వాత చూద్దాం. 7:55 అవుతుంది, 8 వరకు బ్రేక్ తీసుకోండి. Hello guys, are you all back? Yes? Yes. Okay, so great. So now
మనం ఈ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ ఇక్కడ కనిపించట్లేదు సెక్యూరిటీలో. ఎందుకు కనిపించట్లేదు అంటే దానికి సంబంధించిన ప్లగిన్ లేదు, మనం ఇన్స్టాల్ చేయాలి, డిఫాల్ట్గా ఇన్స్టాల్ కాదు. సరే, నేను ప్రస్తుతానికి ఏం చేస్తాను అంటే సరే దీని నుంచి బయటకు వచ్చేస్తున్నా. అట్లీస్ట్ ఒక యూజర్కి అయితే ఫుల్ యాక్సెస్ ఉంది కదా, అది ప్రాజెక్ట్ బేస్డ్ కానివ్వండి, మ్యాట్రిక్స్ బేస్డ్ కానివ్వండి, అదర్వైజ్ లెట్స్ సే లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్ అందరికి ఉన్నట్టు. సో సంథింగ్ ఒక యూజర్కి అయితే ఫుల్ యాక్సెస్ ఉంచి బయటకు వస్తున్నా. నా ఏం చేస్తా అంటే ప్లగిన్స్ని ఎట్లా ఇన్స్టాల్ చేయొచ్చు అంటే ఈ మేనేజ్ జెంకిన్స్లోనే ప్లగిన్స్ అనే సెక్షన్ ఉంది. యూ కెన్ సీ ఆ సెక్షన్ కాల్డ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్లో ప్లగిన్ అనేది ఇక్కడికి రావాలి. ప్లగిన్స్. సో ఇక్కడ మీరు ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తాయి అవైలబుల్ ప్లగిన్స్. ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్లగిన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి కదా, వాటికి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ పైన అప్డేట్స్లో కనిపిస్తుంది. కొత్త సర్వర్ ఏం అప్డేట్స్ లేవు, మేబీ ఒక 2-3 డేస్ తర్వాత ఇక్కడ మీకు అప్డేట్స్ కనిపిస్తాయి, ప్యాచెస్ అప్డేట్స్. అవైలబుల్ ప్లగిన్స్కి వస్తే సో ఈ ప్లగిన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్, జెంకిన్స్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసినాయి ఇవే కదా, అండ్ ప్లగిన్. ఓకే, సో ఇవన్నీ జెంకిన్స్ ఇన్స్టాల్ చేసినాయి డిఫాల్ట్గా. ఓకే సరే, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది, వీ నీడ్ టు సెర్చ్ అవైలబుల్ ప్లగిన్స్ లోకి వెళ్ళి మన ప్లగిన్ పేరు ఏంటి చెప్పండి. రోల్. చూస్తుండే రోల్ అని టైప్ చేయడానికి వచ్చేసింది. రోల్ అని టైప్ చేయగానే రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో దట్ జెంకిన్స్ కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది. సో ఇన్స్టాల్. సో ఆ ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది. డన్. గో బ్యాక్ టు ద టాప్ పేజ్, మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళండి. చూడండి సెక్యూరిటీలో మీకు ఓన్లీ ఏమున్నాయి, 4 కనిపిస్తున్నాయి. 1 2 3 4 సెక్యూరిటీ, క్రెడెన్షియల్స్, క్రెడెన్షియల్ ప్రొవైడర్, యూజర్స్. నేను ఇప్పుడు మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్ళి ఆథరైజేషన్ లో ఏం చేస్తా అంటే చూస్తుంటే కింద కనిపిస్తుంది వన్స్ యూ ఇన్స్టాల్ ద రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆథరైజేషన్. సెలెక్ట్ ఇట్, సేవ్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ట్రా కింద ఇంకొకటి కనిపిస్తుంది, ఏంటిది, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. ఇంతకుముందు కనిపించలే, ఆ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేస్తేనేది కనిపిస్తుంది. ఓకే, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ. ఇక్కడ మీరు రోల్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ రోల్స్ ని యూజర్స్ కి అసైన్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ క్రియేట్ అ రోల్. ఎట్లా క్రియేట్ చేయాలి, అడ్మిన్ రోల్ డిఫాల్ట్ ఉంది, అట్లనే లెట్ మీ క్రియేట్ అ రోల్. మేబీ ఏ రోల్ అందా, డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్ రోల్ అండ్ సో డెవాప్స్ ఇంజనీర్ కి ఏ పర్మిషన్ ఇవ్వాలి, ఓవరాల్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేద్దాం. సో లేదు, డెవాప్స్ ఇంజనీర్కి ఏమి ఇద్దాము అంటే ఓవరాల్ రీడ్ అయితే ఇవ్వాల్సిందే ఎట్లాగూ. జాబ్ పైన మాత్రం ఫుల్ పర్మిషన్ ఇద్దాం, జాబ్ పైన అన్ని చేయాలి, సంథింగ్ లైక్ దిస్. నెక్స్ట్ ఏ రోల్ యాడ్ చేద్దాం, క్యూఏ ఇంజనీర్. క్యూఏ ఇంజనీర్ అంటే టెస్టింగ్ ఇంజనీర్ యాడ్. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం, సో డెవలపర్ యాడ్. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం, మేనేజర్ యాడ్. సో మేనేజర్ కి ఓవరాల్ ఫుల్ యాక్సెస్ ఉండాలి, మిగతా వాళ్ళందరికీ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఉండాలి. సో ఓకే, ఇప్పుడు నా డెవలపర్ కి ఏ పర్మిషన్ ఇద్దాం, డెవలపర్ కి జాబ్ పైన డిలీట్ పర్మిషన్ ఉండొద్దు. డిలీట్ పర్మిషన్ ఉండొద్దు, మేబీ డెవాప్స్ ఇంజనీర్కి ఉండొచ్చు డిలీట్, కానీ డెవలపర్కి ఉండొద్దు. డెవలపర్కి జస్ట్ రీడ్ ఉండాలి. ఓకే, సో దెన్ అంతే, డెవలపర్కి అంతే ఉండాలి అనుకుందాం. సరే, మన అది డిపెండ్స్. అది మీకు ఏజెంట్ ఇవేం చెప్పలే కాబట్టి నేను ఇప్పుడు నేను టచ్ చేయట్లే, మీకు జస్ట్ ఒక అవగాహన కోసం చూపిస్తున్నా. సరే, డెవలపర్కి ఏముండాలి, రీడ్ ఉండాలి, డిలీట్ ఉండొద్దు, బట్ బిల్డ్ ఉండాలి. బిల్డ్. మేనేజర్కి మొత్తం ఉండాలి. క్యూఏ ఇంజనీర్కి, సో మేబీ క్యూఏ ఇంజనీర్కి బిల్డ్ వద్దు, క్యాన్సిల్ కూడా వద్దు, జస్ట్ రీడ్ ఉండాలి అంతే. ఎక్కడ ఉంది రీడ్, కెన్ ఎనీవన్ సీ జాబ్ రీడ్, యా ఇక్కడ అదే చిన్నగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు,
ఆ రోల్స్ క్రియేట్ చేసిండ్రు, ఆ రోల్స్కి తగ్గ పర్మిషన్స్ కూడా ఇచ్చిండ్రు, సేవ్ చేసిండ్రు. బాగుంది. సో ఇప్పుడు మీ ఆఫీస్లో 4 రోల్స్ ఉన్నాయి: మేనేజర్, క్యూఏ ఇంజనీర్, అడ్మిన్, డెవాప్స్ ఇంజనీర్, డెవలపర్. ఇప్పుడు ఆ రోల్స్కి మరి మీరు ఏం చేయాలి? పీపుల్ని అసైన్ చేయాలి. సో కమ్ బ్యాక్, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. ఓకే, ఇది మేనేజ్ రోల్స్. కింద అసైన్ రోల్స్ చూడండి, కింద కనిపిస్తుంది, దీని కింద అసైన్ రోల్స్. సో ఇప్పుడు మధుని దేనికి అసైన్ చేద్దాం? బై డిఫాల్ట్ అడ్మిన్కి అసైన్ చేసి, అంటే ఎవరో ఒకరు అడ్మిన్ ఉండాలి కదా, అడ్మిన్. లెట్స్ యాడ్ యూజర్, ఇంకో యూజర్ యాడ్ చేద్దాం, యూజర్ 1. ఓకే, యూజర్ 2. ఓకే, యూజర్ 3. సో ఇప్పుడు ఈ యూజర్స్ దేనికి యాడ్ చేయాలి? ఇప్పుడు యూజర్ 1 ఉండు, ఇక్కడ ఏ యూజర్ తో లాగిన్ అయినా, యూజర్ 1 తో లాగిన్. ఇప్పుడు యూజర్ 1 ఉండు. సో యూజర్ 1కి ఏ రోల్ ఇవ్వ? మధుకి మాత్రం అడ్మిన్ ఇస్తా, మేనేజర్ ఇస్తా, మేబీ మధు అడ్మిన్, మేనేజర్, డెవాప్స్ ఇంజనీర్ కూడా, జస్ట్ అజ్యూమ్. సో యూజర్ 1 ఏంది? యూజర్ 1 మేబీ క్యూఏ ఇంజనీర్, టెస్టింగ్ టీమ్ మెంబర్. అప్లై చేస్తాం, చూద్దాం. ఇప్పుడు యూజర్ 1 ఎవడు? టెస్టింగ్ టీమ్ మెంబర్. మీకు బిల్డ్ యాక్సెస్ ఉంటుందా? ఉండదు. డిలీట్ యాక్సెస్ ఉంటుందా? ఉండదు. రిఫ్రెష్ చేస్తాం చూడండి, బిల్డ్ యాక్సెస్ లేదు, డిలీట్ యాక్సెస్ లేదు, ఏమీ లేదు. అదే ఇప్పుడు యూజర్ 1 ఏం చేస్తా? డెవాప్స్ ఇంజనీర్గా కన్వర్ట్ చేస్తా. డెవాప్స్ ఇంజనీర్ క్యూఏ 2 వాడే. అప్లై. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిఫ్రెష్ చేయండి. డెవాప్స్ ఇంజనీర్కి ఏం పర్మిషన్ ఉంది? బిల్డ్ ఉంది, డిలీట్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఆర్ యూ విత్ మీ ఆర్ నాట్? హలో. అదే ఇప్పుడు యూజర్ 2 అనుకో, డెవలపర్ అనుకో. సో డెవలపర్లో యాడ్ చేద్దాం. యూజర్ 3 మేబీ మేనేజర్ యాడ్ చేద్దాం. ఇట్లా మనం యూజర్స్ని యాడ్ చేయొచ్చు. గాట్ ఇట్ సార్? మీకు ఇప్పుడు రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అర్థమైందా? ఎవ్రీవన్ క్విక్లీ టైప్. I have time. All 60 people, 62 yeah, 62 people should type. అర్థం కాకపోతే అడగండి, అన్మ్యూటెడ్. ఎస్, హలో, 62 people should type. ఓకే, గాట్ ఇట్. చాలా. సో మీకు ఇప్పుడు సెక్యూరిటీ పార్ట్ అర్థమైంది. ఇంక మిగతా చూద్దాం. సో ఈ సెక్యూరిటీలోనే సరే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తున్నా. సో సెక్యూరిటీలోనే ఇది తీసేస్తాను. ఎట్లా మీకు ఇప్పుడు అర్థమైంది కదా, రోల్ బేస్డ్. సో మనకు సింపుల్గా ఉండడానికి ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్, లేకపోతే లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, అట్లా పెడతా, ఈజీగా ఉండడానికి. రియల్ టైంలో అట్లుంటుంది, మన ప్రాక్టీస్ పర్పస్. రియల్ టైంలో ఇట్లనే ఉంటుంది, రోల్ బేస్డ్ లేదంటే మ్యాట్రిక్స్ బేస్డ్, జాబ్ బేస్డ్ ఉంటుంది. నో. సో మీకు యూజర్స్ అర్థమైంది, సెక్యూరిటీ అర్థమైంది. ఓకే, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి అర్థమైంది, ఆథరైజేషన్, ఆథెంటికేషన్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటిది అంటే క్రెడెన్షియల్స్కి రండి. ఏంటి సార్ ఈ క్రెడెన్షియల్స్ అంటే? ఇప్పుడు మీ జాబ్ ఏంటి ఉందబ్బా, ఆ జాబ్ ఏం చేయాలి? డెవలపర్స్ కోడ్ ఎక్కడ పెడతారు? గిట్ హబ్లో పెడతారు. అది క్లోన్ ఎట్లా చేసుకోవాలి? ఎట్లా క్లోన్ చేసుకుంటుంది? గిట్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ మీ జాబ్ దగ్గర ఉండాలి, ఆర్ గిట్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ మీ జెంకిన్స్ దగ్గర ఉండాలి. మరి ఆ క్రెడెన్షియల్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ఈ సెక్షన్లో పెట్టుకోవచ్చు. అది ఇట్స్ నాట్ ఓన్లీ గిట్ హబ్ క్రెడెన్షియల్స్, ఎనీథింగ్. గిట్ హబ్ క్రెడెన్షియల్స్, డాకర్ హబ్ క్రెడెన్షియల్స్, సీక్రెట్స్, సర్టిఫికేట్స్. సో ఇట్లా కాన్ఫిడెన్షియల్ డేటా క్రెడెన్షియల్స్ని మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అదే ఇది చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, క్రెడెన్షియల్స్లోకి వెళ్తున్నా. సో ఏం చేస్తా, గ్లోబల్ యాడ్ క్రెడెన్షియల్స్. ఏ క్రెడెన్షియల్స్ కూడా రకరకాలు ఉంటాయి. కైండ్ చూడండి, 5-6 ఉన్నాయి ఇక్కడ మీకు. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ అంటే గిట్ హబ్ మెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్, లేదంటే ఏడబ్ల్యూఎస్ అయినా ఓకే. సో లేదంటే ఓకే, యాప్ ద్వారా కూడా ఉంటుంది. ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ ప్రైవేట్కి, మీరు నిన్న ప్రైవేట్కి డౌన్లోడ్ చేసుకున్న కదా, అట్లాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. చూద్దాం, మనం ఖచ్చితంగా ఇవన్నీ చూస్తాం. సో యూజర్ నేమ్ విత్ ప్రైవేట్కి, సీక్రెట్ ఫైల్, సీక్రెట్ టెక్స్ట్,
ఏమైనా సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ యాడ్ చేస్తాను. సో గిట్ హబ్దే ఇస్తాను, నా గిట్ హబ్ అకౌంట్ ఇస్తాను. మీకు ఇప్పుడు గిట్ హబ్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళకు. జస్ట్ నా గిట్ హబ్ ఏదో మధు, లేదంటే నా గిట్ హబ్ ఏది గిట్ హబ్ మీకు ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు, నేను చెప్తా అది కూడా, డోంట్ వరీ. లాగౌట్, సైన్ అవుట్, సైన్ ఇన్. ఇది నా యూజర్ నేమ్. సో పాస్వర్డ్, నా పాస్వర్డ్ ఇస్తా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తా. ఐడి ఏమని ఇస్తా, గిట్ హబ్ అని ఇస్తా. డిస్క్రిప్షన్ గిట్ హబ్ క్రెడెన్షియల్స్. సో ఇట్లా వేరే క్రెడెన్షియల్స్ నా జెంకిన్స్ లో స్టోర్ చేసుకుంటా. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి తెలుసా ఈ క్రెడెన్షియల్స్? మీరు జాబ్ క్రియేట్ చేసేటప్పుడు, లెట్స్ ఇప్పుడు మీకు జాబ్ ఇక్కడ ఉంది, ఏదో ఒక జాబ్, అక్కడ మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు గిట్ నుంచి క్లోన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి గిట్ హబ్ క్రెడెన్షియల్స్ ఎట్లా ఇవ్వచ్చు అంటే, ఇక్కడ గిట్ నుంచి క్లోన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ మీరు క్రెడెన్షియల్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సేవ్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. ఎట్లా అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇందాక మీరు చూసింది కదా, ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పండి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే, గిట్ అనే కాదు, ఫేస్బుక్ అయినా సరే. లెట్ మీ లాగౌట్. ఈ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? పాస్వర్డ్ మేనేజర్. పాస్వర్డ్ మేనేజర్ లో అవి క్రెడెన్షియల్స్ ని స్టోర్ చేసుకుంది. ఏంటిది? నా క్రోమ్ గూగుల్ క్రోమ్ పాస్వర్డ్ మేనేజర్ లోనో లేకపోతే క్రెడెన్షియల్స్ మేనేజర్ లోనో స్టోర్ చేసుకుంది. అట్లనే జెంకిన్స్ కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రెడెన్షియల్స్ మేనేజర్. అక్కడ క్రెడెన్షియల్స్ ని స్టోర్ చేసుకుంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. గాట్ ఇట్? సో కానీ ఆ క్రెడెన్షియల్స్ రకరకాల టైప్స్ ఉన్నాయి, 5-6 టైప్స్ ఉన్నాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్, సీక్రెట్స్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్, సీక్రెట్ ఫైల్, సీక్రెట్ టెక్స్ట్, సర్టిఫికేట్ విత్ ప్రైవేట్ కి, గిట్ హబ్ యాప్ ఇట్లుంది. సో ఇదే క్రెడెన్షియల్స్ మేనేజర్. గాట్ ఇట్? సారీ, క్రెడెన్షియల్స్ మేనేజర్ కాదు, జస్ట్ క్రెడెన్షియల్స్. నో, మరి ఈ క్రెడెన్షియల్స్ లో మీకు 6 రకాల ఆప్షన్స్ కనిపించినాయి. టైప్స్, కైండ్స్ ఏంటివి? యూజర్ నేమ్ పాస్వర్డ్, సీక్రెట్ ఫైల్, సీక్రెట్ టెక్స్ట్, సర్టిఫికేట్. ఓకే, సో విత్ ప్రైవేట్ కి అన్నిట్లేవో కనిపించినాయి. గిట్ హబ్ యాప్. ఈ టైప్స్ ఏవే ఉండాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మనమే డిసైడ్ చేయాలి. అది ఎక్కడ అంటే ఇక్కడ క్రెడెన్షియల్ ప్రొవైడర్స్ ఏ కైండ్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ని ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడికి రండి. క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ లో టైప్స్ కొన్నే కావాలి నాకు. ఇంక్లూడ్ సెలెక్టెడ్, ఓన్లీ సెలెక్టెడ్. ఇప్పుడు 6 ఉన్నాయి కదా, నాకు అక్కడ 6 వద్దు, నేను 6 స్టోర్ చేయాలనుకోవట్లే. నాకు యాప్ టైప్ ఆఫ్ క్రెడెన్షియల్ వద్దు, సో ప్రైవేట్ కీ వద్దు, సీక్రెట్ ఫైల్ వద్దు, సీక్రెట్ టెక్స్ట్ వద్దు. ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి, సర్టిఫికేట్ కావాలి, లేదంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి విత్ ప్రైవేట్ కీ కావాలి. ఇవి 2 చాలు అంతే. ఓకే, ఓన్లీ సెలెక్టెడ్ పెట్టిన, ఈ సెలెక్ట్ చేసిన వీటిని సేవ్ చేస్తాను. ఇప్పుడు మీరు క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళండి, యాడ్ చేయడానికి ట్రై చేయండి. గ్లోబల్ క్లిక్ చేయండి, యాడ్ క్రెడెన్షియల్స్. మీకు అన్ని కనిపించవు, ఇవి 2 కనిపిస్తాయి. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ. బికాస్ మీరు అక్కడ అట్లా మెన్షన్ చేసింది కాబట్టి క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ దగ్గర ఈ 2ని సెలెక్ట్ చేసింది. గాట్ ఇట్ సార్? హలో, ఆర్ యూ విత్ మీ? ఎస్? ఎస్ అన్నా. ఓకే, గ్రేట్. సో మీకు ఇప్పుడు సెక్యూరిటీ సెక్షన్ కవర్ అయింది. మిగిలినవి కవర్ చేస్తాం. ఐ మీన్ ప్లగిన్స్ కూడా కవర్ అయినాయి. నా మనం మిగతాది ముందుకెళ్దాం. సో ఫస్ట్ కిందికి రండి. ఇవి ఇంపార్టెంట్. మేనేజ్ జెంకిన్స్ లో ఆప్షన్స్ మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తే కింద యు ఆర్ సీయింగ్ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. ఇదేంటి సార్ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అంటే? సో ఇప్పుడు జెంకిన్స్ ఏ వెర్షన్ లో ఉంది? ఇక్కడ ఉంది వెర్షన్ 2.462 వెర్షన్.
లెట్స్ కొత్త వర్షన్ రిలీజ్ అయింది. ఓకే, 2.465 వచ్చింది అనుకుందాం, లేకపోతే 463 వచ్చింది. ఇప్పుడు జెంకిన్స్ ఏం చేయాలి? అప్గ్రేడ్ చేయాలి. అప్పుడు జెంకిన్స్ అప్గ్రేడ్ చేయాలంటే మేబీ జెంకిన్స్ స్టాప్ చేసి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ అప్పుడు ఆల్రెడీ జాబ్స్ రన్నింగ్ లో ఉంటే, అబ్రప్ట్ గా జెంకిన్స్ షట్ డౌన్ చేసినాం అనుకో, మేబీ అది ఆ జాబ్ సరిగ్గా డిప్లాయ్ కాక, ఓకే, సో ప్రాబ్లం క్రియేట్ కావచ్చు. ఓకే, సో ఆ కోడ్ సరిగ్గా డిప్లాయ్ కాక అప్లికేషన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందుకే సో మనం ఒక వార్నింగ్ త్రో చేయొచ్చు, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. అంటే మనకు మెయింటెనెన్స్ ఉంటే పెడుతున్నా జెంకిన్స్ మెయింటెనెన్స్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఏమైతుందంటే అందరు యూజర్స్ కి ఒక అలర్ట్ వెళ్తుంది, ఎవరు కూడా జాబ్ బిల్డ్ చేయనియదు, ఎవరికి కూడా జాబ్ బిల్డ్ చేయనియదు. అందరికి ఏం వెళ్ళింది? ఇట్లా అలర్ట్ వెళ్ళింది, ఒక వార్నింగ్ సింబల్, మెయింటెనెన్స్ యాక్టివిటీ, నో వన్ షుడ్ బిల్డ్ ద జాబ్. ఇప్పుడు మధు ఉన్నాడు, బిల్డ్ చేయడానికి ట్రై చేసిన జాబ్ బిల్డ్ కాదు. చూడండి అది ఎక్కడికి పోయింది? క్యూలో పడ్డది, బిల్డ్ క్యూలో పడ్డది. ఇప్పుడు ఈ జాబ్ 3 జాబ్ 2 బిల్డ్ కావు. ఎందుకంటే జెంకిన్స్ ఇప్పుడు షట్ డౌన్ కాబోతుంది. సో ఇది ఇప్పుడు బిల్డ్ అయ్యి ఇది హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది అనుకుందాం ఈ జాబ్ కంప్లీట్ కావడానికి. మధ్యలో 15 minutes గానే జెంకిన్స్ షట్ డౌన్ అయితే సో ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది సిస్టంలో. అందుకే ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీ అయ్యేంత వరకు కొత్త జాబ్స్ ఏవి బిల్డ్ కావు, అన్ని క్యూలో పడతాయి. నాట్ ఓన్లీ ఫర్ మధు, ఎవరికైనా అంతే. యూజర్ వన్ రిఫ్రెష్ చేసి యూజర్ వీడు కూడా బిల్డ్ చేయలేడు, క్యూలోనే పడుతుంది. గాట్ ఇట్? సో జనరల్లీ బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ బిల్డ్ చేస్తాయి, కానీ ఇప్పుడు బిల్డ్ చేయట్లేదు, క్యూలో పడ్డాయి. ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీ అయిపోయేంత వరకు అంతే. సో మరి ఎట్లా? లెట్స్ ఆ యాక్టివిటీ అయిపోయింది, అప్గ్రేడ్ అయింది, మేనేజ్ జెంకిన్స్లోకి రండి, మళ్ళీ తీసేసేయండి, అప్డేట్ షట్ డౌన్ ప్రిపరేషన్. సో క్యాన్సల్ షట్ డౌన్. ఇప్పుడు బిల్డ్ అయితే ఏవైతే క్యూలో ఉన్నాయో అవి బిల్డ్ అయిపోయి ఉంటాయి. వాటికి డాష్బోర్డ్లోకి వెళ్ళండి, బిల్డ్ అయిపోయినాయి, క్యూలో లేవు. ఈ బిల్ నెంబర్ 7, బిల్ నెంబర్ 3 ఇందాకైనవి. క్లియరా? హలో ఫ్రెండ్స్? ఓకే, సో నా అట్లనే ఈ స్క్రిప్ట్ కన్సోల్ అంటే ఏంటిదంటే, సో ట్రబుల్ షూటింగ్ పర్పస్ లో, అంటే స్క్రిప్ట్ ద్వారా కూడా జెంకిన్స్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు జెంకిన్స్ లో ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయో కావాలి. సో మామూలుగా ఏంటిది, GUI ద్వారా చేస్తాం ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం. అది నేను చూపించిన ఇందాక, ప్లగిన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా చూడాలి అని. బట్ స్క్రిప్ట్ ద్వారా కూడా చూడొచ్చు. మీకు గ్రూవీ తెలిసి ఉండాలి. సరే, ఇప్పుడు చిన్న స్క్రిప్ట్ కమాండ్ చూడండి, ఇది కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏం చేస్తే అంటే జెంకిన్స్ లో ఉన్న అన్ని ప్లగిన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చూడండి, రన్ కొట్టినా ఈ ప్రస్తుతానికి జెంకిన్స్ లో ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయంట. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఏ ప్లగిన్స్ చూడండి, గిట్ హబ్, సో ప్లగిన్ ఇంకేదో ఉంది, గిట్ హబ్ ప్లగిన్ అంట, ఇంకేదో ప్లగిన్ అంట, ఇంకేదో మనం రోల్ బేస్డ్ స్ట్రాటజీ ఇన్స్టాల్ చేసిన కదా లాస్ట్ కి, చూడండి రోల్ స్ట్రాటజీ ప్లగిన్. సో ఈ ప్లగిన్స్ ని మనం ఇన్స్టాల్ చేసినాం. సో మీకు చిన్న కమాండ్ ద్వారా అయిపోతుంది, స్క్రిప్ట్ ద్వారా అయిపోతుంది. సో కాకపోతే మీకు స్క్రిప్ట్ తెలిసి ఉండాలి. అంత మనం ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయండి అంటే జెంకిన్స్ ని స్క్రిప్టింగ్ కి, అంటే దీని పర్పస్. సో ఓకే, క్లియరా మీకు ఇట్లా? సో మీకు వాళ్ళ స్క్రిప్టింగ్ కమాండ్స్ తెలిసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి, రన్ చేసుకోండి, మీకు అవుట్పుట్ వస్తుంది. లేదు ఇట్లా వద్దు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళండి, ప్లగిన్స్ లోకి వెళ్ళండి, ఇన్స్టాల్ ప్లగిన్స్ లో చూసినా కూడా మీకు కనిపిస్తాయి అవన్నీ. ఓకే, జస్ట్ నీకు స్క్రిప్ట్ ప్లగిన్స్ అని కోసం కాదు, దేనికోసమైనా కూడా స్క్రిప్ట్ పనిచేస్తుంది. అట్లనే CLI. సో మీరు గమనిస్తే జెంకిన్స్ ఇన్స్టలేషన్ వరకే మనం కమాండ్స్ వాడినాం. తర్వాత జెంకిన్స్ ఆపరేషన్స్కి ఏం వాడుతున్నాం మనం? GUI వాడుతున్నాం. మౌస్ ద్వారానే జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం, మౌస్ ద్వారానే జాబ్స్ డిలీట్ చేస్తున్నాం, బిల్డ్ చేస్తున్నాం, అన్ని ఆథరైజేషన్ కానీ అవన్నీ కూడా మౌస్ ద్వారానే, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే చేస్తున్నాం. కానీ జెంకిన్స్ కి కూడా CLI కూడా ఉంది, కమాండ్ లైన్ ద్వారా కూడా జాబ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో
కమాండ్స్ ద్వారా జాబ్ డిలీట్ చేయొచ్చు, కమాండ్స్ ద్వారా జాబ్ బిల్డ్ చేయొచ్చు, కమాండ్స్ ద్వారా కూడా జాబ్ని కాన్ఫిగర్ చేయొచ్చు. దాన్ని జెంకిన్స్ CLI అంటారు. ఎవరు పెద్దగా వాడరు, బట్ యా ఒకవేళ మీరు డెవలపర్స్ అయితే మీకు కమాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జార్ ఉంది, jenkins-cli.jar ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కమాండ్స్తో చేయొచ్చు. సో ఇప్పుడు లెట్స్ నేను జాబ్ క్రియేట్ చేయాలి, జాబ్ బిల్డ్ చేయాలి. సో ఇక్కడ java-jar అది డౌన్లోడ్ చేసుకొని పాస్ చేయాలి, ఆ URL కమాండ్స్ పాస్ చేయాలి. 1 సెకండ్. ఓకే, ఇట్లా పాస్ చేయాలి. మీరు జాబ్స్కి నోడ్ క్రియేట్ చేయొచ్చు, జాబ్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అన్ని కమాండ్ లైన్ ద్వారా కూడా చేయొచ్చు. జనరల్లీ ట్రబుల్ షూటింగ్ టైంలో ఎక్స్టెన్సివ్గా జెంకిన్స్ డౌన్ అయినప్పుడు వాడతారు తప్ప అంత ఫ్రీక్వెంట్గా ఎవరు వాడరు. ఓకే, లైనెక్స్కి CLI వాడతారు కానీ జెంకిన్స్కి CLI కమాండ్స్ తక్కువ. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ ఈ రీలోడ్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ డిస్క్ అనేది బ్యాకప్ టైంలో చూద్దాం. అంటే మన జెంకిన్స్లో జాబ్ బ్యాకప్ తీసుకోవడం ఎట్లా, ఆ బ్యాకప్లో నుంచి మళ్ళీ రీస్టోర్ చేయడం ఎట్లా, అది అప్పుడు చూద్దామండి. ఓకే, నా ముందుకెళ్దాం, పైకి వద్దాం. సో ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్లో సిస్టమ్ అనే సెక్షన్ ఉంది. ఇందులో అన్ని గ్లోబల్ సెట్టింగ్స్, అంటే జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటిది. బై ద వే జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ ఏంటిది అంటే ఏంటిదంటే, ఇప్పుడు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసింది కదా, అది ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది చెప్పండి. బేసికల్ అది ఎక్కడ ఇన్స్టాల్. ఓకే, సో var libలో జెంకిన్స్. నేను లైనెక్స్ క్లాస్లో కూడా చెప్పిన ఈ వార్ అనేది ఎందుకు అంటే ఈ వేరియబుల్స్ కాన్ఫిగరేషన్స్ ETC కానీ వార్ కానీ. ఓకే, /var/lib జెంకిన్స్. సో ఇక్కడ అంటే /var/libలో LL కొడితే మీకు జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఇది దిస్ వన్. ఓకే, ఇది ఈ రోజే ఇందాకే ఇన్స్టాల్ చేసాం, సెప్టెంబర్ 23. సో మీరు అందులో వెళ్తే ఇది జెంకిన్స్కి వెళ్తే ఇది జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ. ఇక్కడనే మొత్తం మీకు జెంకిన్స్ సంబంధించిన డేటా అంతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు విండోస్లో కూడా ప్రోగ్రామ్ ఫైల్స్ అక్కడ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మీరు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తే ఇది కూడా అంతే. ఇప్పుడు జెంకిన్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, లాగ్స్, ప్లగిన్స్, సీక్రెట్స్, అప్డేట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, వర్క్ స్పేస్. ఇవన్నీ మనం చూస్తాం. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్, క్విక్లీ కన్ఫర్మ్. ఎస్, హలో. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్లో మీ సిస్టంలోకి వెళ్తే అవన్నీ మీకు కనిపిస్తాయి. జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ ఏంటి చెప్పండి, var lib జెంకిన్స్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ఇంత బేసిక్ ఇప్పుడు అడగట్లేదులేండి, ఒకప్పుడు అడిగేవాళ్ళు. సో var lib జెంకిన్స్. ఈ సిస్టమ్ మెసేజ్ ఏంటంటే డిస్ప్లే మెసేజ్ బేసికల్లీ, అందులో పెద్దగా ఏం లేదు. లెట్స్ నేను హాయ్ వెల్కమ్ అని పెట్టిన అనుకోండి, అప్లై చేస్తాను, డూప్లికేట్ చేసి ఇట్లా మీకు కనిపిస్తుంది హాయ్ వెల్కమ్ అని. అదొక డిస్క్రిప్షన్, ఇట్లయినా యాడ్ చేయొచ్చు, ఇక్కడైనా యాడ్ చేయొచ్చు. ఓకే, సో వెల్కమ్ టు DevOps and AWS, వెల్కమ్ టు AWS DevOps. ఇట్లా మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తుంది బేసికల్గా, జస్ట్ లాగిన్ అయిన వాళ్ళకు అసలు దాని గురించి ఎంత తెలియడానికి. బట్ అంతే డిస్క్రిప్షన్, సిస్టమ్ మెసేజ్. నా ఇది చూద్దాం, ఎగ్జిక్యూటర్స్. ఈ ఎగ్జిక్యూటర్స్ ఏంటివి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా అంటే జాబ్ బిల్డ్ చేసేటప్పుడు, జాబ్ని బిల్డ్ చేస్తే ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తాయో అవే ఎగ్జిక్యూటర్స్. కనిపిస్తున్నాయి ఇక్కడ 2 ఎందుకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్. సో 5 పెడితే అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అనేది రిఫ్రెష్ 5. ఈ ఎగ్జిక్యూటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే, ఇప్పుడు నేను జాబ్ని బిల్డ్ చేసిన, ఇప్పుడు లెట్స్ 5 జాబ్స్ ఉన్నాయి, 5 జాబ్స్ ఉన్నాయి, బిల్డ్ చేసిన. అవి ఎవరు బిల్డ్ చేస్తారు అంటే ఎగ్జిక్యూటర్స్ బిల్డ్ చేస్తాయి. ఓకే, సో సరే మీకు ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర టోటల్ ఒక 10 జాబ్స్ ఉన్నాయి అనుకున్నాను.
టోటల్ 10 జాబ్స్ ఉన్నాయి. ఎన్ని జాబ్స్? 10 జాబ్స్. ఎన్ని ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి? 5 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 10 జాబ్స్ అట్ ఏ టైం బిల్డ్ చేస్తే సో ఏమైతే చెప్పండి, ఎన్ని జాబ్స్ బిల్డ్ అవుతాయి? ఇప్పుడు దెర్ ఆర్ 10 జాబ్స్, 5 బిల్డ్ అవుతాయి, 5 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి. నేను 10 జాబ్స్ అట్ ఏ టైం ట్రిగ్గర్ చేస్తే ఎన్ని బిల్డ్ అయితే ఎన్ని వెయిటింగ్ లో పడతాయి? 5 బిల్డ్ అవుతాయి, 5 బిల్డ్ అయితే 5 5 క్యూలో పడతాయి. ఎస్ సార్. సరే, నా దగ్గర 100 జాబ్స్ ఉన్నాయి. 100 జాబ్స్ అట్ ఏ టైం ట్రిగ్గర్ చేస్తే ఎన్ని బిల్డ్ అయితే? 5 బిల్డ్ అయితే 95 క్యూలో ఉంటాయి. 95 క్యూలో ఉంటాయి. సో మరి నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంకా మీకు సింపుల్ అయిపోయింది. ఓకే, యూఆర్ కరెక్ట్. సో దీన్ని ఎట్లా మీరు లింక్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఆర్టీసీ బస్ ఉంది. సో ఆర్టీసీ బస్ ఉంది, అన్ని సీట్స్ ఫుల్ అయిపోయినాయి, ఒక 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. సో బస్ స్టాప్ వచ్చింది, 10 మంది ఎక్కింది. సో ఎంతమంది కూర్చుంటారు, ఎంతమంది నిల్చుంటారు? 2 కూర్చుంటారు, 10లో 2 కూర్చుంటారు, 8 మంది క్యూలో ఉంటారు. సో ఇద్దరిట్లో ఎవరొకరు ఖాళీ అయితే మిగతా వాళ్ళకి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 5 బిల్డ్ అవుతా ఉంటాయి. ఈ 5లో ఏమైనా జాబ్స్ తొందరగా కంప్లీట్ అయితే మిగతా క్యూలో నుంచి వచ్చి ఇక్కడికి వస్తాయి. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ మరి అట్లా 100 బిల్డ్ జాబ్లు పెట్టుకుంటే అయిపోద్ది కదా, 100 ఎగ్జిక్యూటర్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. సో దట్ ఏది కూడా ఇంకా వెయిటింగ్ లో ఉండదు. చూడండి, 100 వచ్చేసేసినాయి. ఇప్పుడు 100 జాబ్స్ ఉంటే 100 అట్ ఎ టైం బిల్డ్ అవుతాయి. మరి ఇట్లా పెట్టుకోవడం కరెక్టేనా? వాట్ డూ యూ థింక్? యా, మాస్కింగ్. సో ఇట్లా మరి 100 పెట్టుకుంటే అయిపోద్ది కదా, సొల్యూషన్ కదా. అట్లా వెయిటింగ్ ఉండడం ఎందుకు? ఏమైనా ప్రొడక్షన్ క్రిటికల్ జాబ్ వెయిటింగ్ లో క్యూలో పడడం ఎందుకు? సో మరి పెట్టుకోవడం కరెక్టే అంటారా? నో సార్. ఎందుకండి? ఏదైనా జాబ్ ఫెయిల్ అయితే కాంప్లెక్స్ అయిపోతుంది. కాంప్లెక్స్ కాదు, సింపుల్. ఇప్పుడు ఇట్లా కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు బస్ లో 10 సీట్లు, అదే 2 సీట్లే ఖాళీ ఉన్నాయి. దానికి బదులు ఇట్లా ఎట్లాగో తెలుసు కదా ఎక్కువ మంది వస్తుందని, ఒకటేసారి 500 సీట్లు పెడితే అయిపోతుంది కదా బస్సుకి. ఎవరు కూడా ఇంకా నిల్చోవాల్సిన పని లేదు కదా. 500 సీట్లో 1000 సీట్లో పెట్టొచ్చు కదా బస్సులో. పెట్టొచ్చు, పెట్టుడు ప్రాబ్లం కాదు. కానీ బస్సు ఇంజన్ కెపాసిటీ ఎంత ఉందా? ఇంజన్ లోడ్ ని ఆపుతుందా? ఆపలేదు. లోడ్ ని ఇంజన్ బేర్ చేయలేదు. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. మీరు 100 జాబ్లు ట్రిగ్గర్ చేస్తారు, బట్ మరి జెంకిన్స్ కి అన్ని రిసోర్సెస్ ఉన్నాయా? సో దీనికి ఎన్ని ఉన్నాయి? హార్డ్లీ ఐ థింక్ 1 GB ర్యామ్, 1 CPU ఉన్నట్టుంది ఒకవేళ ఫ్రీ టైర్ అయితే. T2 డాట్ మీడియం అయితే 2 CPUs, 4 GB ర్యామ్ ఉంది. సో అవి వీటిని ఆపలేదు. అందుకే ఇట్లా ఎన్ని పడితే అన్ని ఎగ్జిక్యూటర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. రియల్ టైంలో హార్డ్లీ 5 to 8 ఉంటాయి అంతే. 5 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 4 ఉండొచ్చు అంతే. అంతేగాని 100 ఎగ్జిక్యూటర్లు అట్లా ఉండవు. గాట్ ఇట్? ఎగ్జిక్యూటివ్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా? మళ్ళీ మారుస్తాం, ఒక 5 పెడదాం అంతే. మరి దీనికి సొల్యూషన్ లేదా సార్? మరి ఎక్కువ జాబ్స్ ఉండి ఒకవేళ ప్రొడక్షన్ క్రిటికల్ జాబ్ ఉంటే దానికి సొల్యూషన్ లేదా అంటే, దానికోసమే డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ ఉంది. అంటే ఒక జెంకిన్స్ కాదు, వేరే వేరే నోట్స్లలో కూడా జాబ్స్ బిల్డ్ చేసేటట్టు పెట్టుకోవచ్చు. ఇది మాస్టర్ అవుతుంది, ఇది స్లేవ్ అవుతుంది. దాన్ని మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటారు. మనం చూద్దాం రేపెల్లుండి క్లాసులో అదే చూస్తాం ఎట్లా. సో అప్లై. సో ఎగ్జిక్యూటివ్స్ మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఎన్ని ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి? మళ్ళీ 5 అయిపోయినాయి. సో యూసేజ్ లేబుల్స్ నేను తర్వాత చెప్తా. నేను కొన్ని ఇప్పుడు చెప్తా, కొన్ని అవసరాన్ని బట్టి చెప్తా. ఈ లేబుల్స్ ని మాస్టర్ స్లేవ్ టైంలో చెప్తా. యూసేజ్, యూజ్ దట్ నోడ్, ఇది కూడా తర్వాత చెప్తా. క్వైట్ పీరియడ్ ఏంటంటే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ జాబ్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకో, మళ్ళీ ఎగ్జిక్యూటివ్స్ పైన జెంకిన్స్ పైన లోడ్ పడుతుంది. అందుకోసమే ఒక బిల్డ్కి ఇంకో బిల్డ్కి మధ్య గ్యాప్ అనుకోవచ్చు. ఇది క్వైట్ పీరియడ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, చదవండి. ఓకే, ఏం చేస్తే జెంకిన్స్ విల్ వెయిట్ ఫర్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ద న్యూ బిల్డ్, సంథింగ్ లైక్ దట్. క్వైట్. సో ఈ SCM చెక్అవుట్ రీట్రై కౌంట్ అంటే ఏంటంటే, SCM అంటే ఏంటిది? మన SCM మనం నేర్చుకున్న SCM ఏంటి చెప్పండి? గిట్ హబ్ అంతేనా? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇటే జెంకిన్స్ ఉంది. జెంకిన్స్ ఏం చేయాలి? ఈ గిట్ హబ్ లో కోడ్ ఉంటే జెంకిన్స్ ఏం చేయాలి? గిట్ హబ్ తో కనెక్ట్ అయ్యి వెబ్ హుక్స్ ద్వారానో పోలీస్ఎం ద్వారానో కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏమైనా ఉందేమో చూడాలి. కొత్త కోడ్ ఉంటే క్లోన్ చేసుకోవచ్చు. కానీ మేబీ కొన్నిసార్లు కొన్ని రీజన్స్ వల్ల ఇంటర్నెట్ సరిగ్గా లేకను, లేదంటే ఏదో సరిగ్గా లేకను అది కోడ్ని క్లోన్ చేసుకోలేదు. అప్పుడు ఒకవేళ రీట్రై చేయాలంటే మళ్ళీ ఒకసారి రీట్రై చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీనింగ్ అదే. ఇప్పుడు 0 అంటే ఏంటంటే ఎట్లాగో ఒకసారి అయితే ట్రై చేస్తుంది.
రీట్రై, ఇప్పుడు లెట్స్ ఇక్కడ 2 పెట్టినా అనుకో, దాని మీనింగ్ ఏంటిదంటే ఆల్రెడీ 1 టైం ట్రై చేస్తుంది, ఇది +2, 1 + 2, 3 టైం రీట్రై చేయమని మీనింగ్. గాట్ ఇట్? హలో. సో ఇది జెంకిన్స్ లొకేషన్, జెంకిన్స్ యూఆర్ఎల్. సో జెంకిన్స్ యూఆర్ఎల్ ఏంటిది? మీ సర్వర్ డిఎన్ఎస్ నేమ్ 8080, ఆర్ఎల్స్ మీ సర్వర్ పబ్లిక్ ఐపీ కూడా, మీరు పబ్లిక్ ఐపీతో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్స్టాన్సెస్లోకి రండి, సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకోండి, కాపీ 8080, మీరు పబ్లిక్ ఐపీతో కూడా లాగిన్ కావచ్చు. మీకు ఆల్రెడీ రౌట్ 53 ఎవరైతే AWS క్లాసెస్ ఉన్నారో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, మీరు మ్యాప్ కూడా చేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్లీ మీ డొమైన్తో, మీ రిజిస్టర్డ్ డొమైన్తో కూడా లాగిన్ కావచ్చు. AWS వాళ్ళు మీకు తెలిసింది, ఎస్ అన్న, కొత్త వాళ్ళకి మీకు తర్వాత తెలుస్తుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు మెయిల్ కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. విల్ సీ దట్. ఓకే, రేపు చూద్దాంలేండి ఇంకా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ థింక్ ఈ రోజుకి మీకు ఇంకా ఫ్రీ టైర్ క్లాసెస్ అయిపోతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్, సో ప్లీజ్ గెట్ బ్యాక్ టు అస్. మీకు ఒకవేళ నా టీచింగ్ స్టైల్ నచ్చింది అనుకుంటే, మీకు హెల్ప్ అవుతుందని మీకు నమ్మకం అనిపిస్తే ఎన్రోల్ ద కోర్స్. మీ కోర్స్కి ఎన్రోల్ అయితే బెనిఫిట్స్ ఏంటివి అంటే, మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ డౌట్ సెషన్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ మీకు 24/7 కూడా డౌట్ సెషన్కి యాక్సెస్ ఉంటుంది. ఒక లెట్స్ మీకు డౌట్ సెషన్ కుదరట్లేదు, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో యా, ఇదేమో ఇది మన వాట్సాప్ గ్రూప్. సో ఈ గ్రూప్లో మీరు ఏమైనా మీ ఎర్రర్స్, మీ సక్సెస్ స్క్రీన్ షాట్స్ ఏవైనా కూడా ఈ గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, డౌట్స్ ఉంటే అడగొచ్చు. నేను కానీ లేదంటే ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు. విల్ వర్క్ టుగెదర్. రమణి డెడికేటెడ్గా ఉంటుంది, తను ల్యాబ్ అడ్మిన్. సో మీకు ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఏది ఉన్నా కూడా అడగొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఐ థింక్ మీరందరూ ఇందులో ఉన్నారు, ఇందులో కమ్యూనిటీ గ్రూప్లో. ఇందులో ఓన్లీ అడ్మిన్స్కి మెసేజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఒకసారి మీరు కోర్స్కి ఎన్రోల్ అయితే డైరెక్ట్లీ మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది ఈ గ్రూప్ పైన. అండ్ వీక్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ వీక్ కూడా మేము నేర్చుకునే దానిపైన ఎగ్జామ్ ఉంటుంది. సో వీ విల్ బీ డూయింగ్ దట్ ఎగ్జామ్ క్విజ్ అండ్ దాన్ని అనాలిసిస్ చేస్తాం. సో వీక్లీ మీ ప్రోగ్రెస్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది చూసేది ప్రీవియస్ గ్రూప్, లైక్ బ్యాచ్ 13 గ్రూప్. సో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నా ఎవరికి వాళ్ళు కూడా ఇట్లా షేర్ చేసుకుంటారు, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో బ్యాచ్ 13, బ్యాచ్ 14, బ్యాచ్ 12, ఇట్లా ఆల్మోస్ట్ 14 బ్యాచెస్ అయిపోయినాయి. ఓకే, అయిపోవడానికి వస్తున్నాయి. 13 బ్యాచెస్ అయిపోయినాయి, 14th బ్యాచ్ గోయింగ్ ఆన్. సో యా, దట్స్ ఆల్. సో రికార్డింగ్స్ ఎక్కడ చూడాలో ఆల్రెడీ చెప్పాను కదా. సో చలో, అండ్ మేక్ షూర్ ఫైనల్లీ మీరు ఏం చేయండి, మీ ఇన్స్టాన్స్ని ఐదర్ టర్మినేట్ చేసుకోండి ఆర్ఎల్స్ స్టాప్ చేసి, ఓకే, సో మీకు మళ్ళీ చేయడం ఇష్టం లేదు అనుకుంటే స్టాప్ చేసి ఈ ఇన్స్టాన్స్ టైప్ t2.medium నుంచి ఏం చేయండి, యాక్షన్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ ద ఇన్స్టాన్స్, యాక్షన్స్లోకి వెళ్ళండి, ఇన్స్టాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళండి, చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. ఇది స్టాప్ కాలే కదా, మీకు స్టాప్ అయిన తర్వాత స్టాపింగ్లోనే ఉంది, లెట్ ఇట్ బి స్టాప్. స్టాప్ అయిన తర్వాత మీరు యాక్షన్స్, మేనేజ్ ఇన్స్టాన్స్ సెట్టింగ్, వెయిట్ కావట్లేదు, స్టాప్ అయింది, t2.medium మేనేజ్ ఇన్స్టాన్స్ సెట్టింగ్, మేనేజ్ చేంజ్ ఇన్స్టాన్స్ టైప్, మీడియం నుంచి t2.microకి మార్చుకోండి. సో దట్ మీకు అన్వాంటెడ్ బిల్లు పడదు. మైక్రో ఈజ్ ఫ్రీ, మీడియంకి అయితే ఛార్జ్ పడుతుంది. అందుకే గంట సేపు మీడియంలో ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ మైక్రోకి కన్వర్ట్ చేసుకోండి. ఆర్ఎల్ టర్మినేట్ చేయండి, ఏముంది, ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి 2 minutes అంతే. ఓకే గైస్, హలో, ఎనీ క్వశ్చన్స్? Yes, sir. చలో దెన్, ఐ విల్ సీ యూ. ఓకే, సో బాయ్, టేక్ కేర్. Thank you, sir.